يوم نقول لجهنم هل امتلأت مزيد وأزلفت الجنة للمتقين غير بعيد هذا ما توعدون لكل أواب حفيظ آمن بالغيب وجاء بقلب منيب ادخلوها بسلام ذلك يوم الخلود لهم ما يشاءون فيها ولدينا مزيد وكم أهلكنا قبلهم من قرن هم أشد منهم بطشا فنقبوا في البلاد هل من محيص إن في ذلك لذكرى لمن كان له قلب أو ألقى السمع وهو شهيد صدق الله العظيم صدق الله العظيم جزاك الله خيرا وحسن الجزاء మొదటి ప్రసంగం జనాబ్ మంజూర్ అహ్మద్ గారు ప్రసంగిస్తారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మయీన్ వమన్ తబిఅహుం బిఇహ్సాన్ ఇలా యౌమిద్దీన్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్న అలైనా జమఅహు వ ఖుర్ఆనహు ఫైదా ఖరఅనాహు ఫత్తబి' ఖుర్ఆనహు థుమ్మ ఇన్న అలైనా బయానహు. సదఖల్లాహుల్ అలియుల్ అజీం. ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరి కలయికను, మన అందరి విజ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి మార్గముగా మలచుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్ళల్లో మమ్మల్ని చేర్చుగాక. ఆమీన్. సోదరులారా, సోదరీమణులారా, గత కొన్ని కలయికల్లో మన అందరం కలిసి హదీసుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. వాటిలో ముఖ్యంగా నేర్చుకున్నది ఏంటంటే హదీసు అంటే ఏమిటి అని. ఇందులో భాగంగా మన అందరి ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాటలు, ఆయన ఆచరణ, మరియు ఆయన సమక్షంలో ఎవరన్నా ఏదన్నా చేస్తే ఆ పని చూసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దాన్ని స్వీకరించి ధృవీకరించి ఉంటే దాన్ని మనం తక్రీర్ అని చెప్తా ఉన్నాం. ఈ మూడు కలిసి ఏమవుతుందంటే హదీస్ అనబడుతుంది. హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉమ్మతుకు ఏమి ఇవ్వాలి అని కోరుకుంటున్నారో ఆ విజ్ఞానం ఉంటుంది. అది ఒక ఎన్వలప్ లాంటిది. దాన్ని ఓపెన్ చేసి మనం రసూలుల్లాహి సల్లల్లాహు గారి ఆచరణను చూసుకుంటాం. ఇంతకాలముగా మన పండితులు, గొప్ప గొప్ప శాస్త్ర విజ్ఞానవంతులు చేస్తున్న పని ఇదే. కాబట్టి హదీసు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో సంబంధం కలిగి ఉన్నది. ఆయన మాట, ఆయన ఆచరణ అని తెలుసుకున్నాం. రెండో విషయం తెలుసుకున్నామంటే హదీసుల్లో మన దగ్గరకు రావటంలో కొంతకాలం పట్టింది. అవి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్ద ప్రారంభమై మన వరకు ప్రయాణం చేసుకుంటూ వచ్చాయి. ఈ ప్రయాణం ఎలా చేసినాయి అంటే ఫ్లైట్లో ప్రయాణం చేయలేదు, ట్రైన్లో ప్రయాణం చేయలేదు. ఇది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి, ఒక తరం నుంచి ఇంకో తరం వారికి విద్య బుద్ధుల రూపంలో వచ్చింది. కాబట్టి ఈ మనుషుల నుండి, ఒక మనిషి నుండి ఇంకో మనిషికి
ఒక తరం నుంచి ఇంకో తరంకి ఇది వ్యాప్తి చెందుతూ మన దగ్గరకు వచ్చింది అంటే మన మధ్యలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు మనకు మధ్య అనేక తరాల వాళ్ళు గతించిపోయారు. ఈ గతించిపోతున్న భాగంలోనే కొంతమంది తెలివిగా ఏం చేశారంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించినటువంటి విద్యా బుద్ధులతో ఈ హదీసులన్నిటినీ పుస్తక రూపంలో సమీకరించుకున్నారు. ఈ వివరాలన్నీ గతంలో మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ హదీసు పుస్తకాలు ఉనికిలోకి వచ్చాయి. హదీసు పుస్తకాలు ఉనికిలోకి వచ్చాయి. ప్రతి హదీసుని సంకలనపరిచినటువంటి సంకలనకర్త తన వరకు కృషి చేసి ఏం చేశారంటే స్వచ్ఛమైన హదీసులు, సహీ హదీసులు తన పుస్తకంలో ఉండేటట్టు జాగ్రత్త తీసుకున్నారు. మరి కొన్ని హదీసులు వాళ్ళకి కొన్ని బలహీనతలతో వచ్చాయి. ఈ బలహీనతలతో ఉన్న వాటిని ఏం చేశారు కూడా అంటే ఇది బలహీనమైనటువంటి చైన్, బలహీనమైనటువంటి ఆధారము, లేక బలహీనమైనటువంటి సంకలనంతో మన వద్దకు వచ్చాయి అని చెప్పి వాళ్ళు అక్కడ నోట్ చేసేశారు. ఇది బలహీన సంకలనంతో వచ్చింది అని. ఇమాం అబూ దావుద్ గారిని అడిగినప్పుడు ఈ బలహీన హదీసులు మీ పుస్తకంలో ఎందుకు రాశారు అని అంటే ఆయన ఏం చెప్పారంటే సింపుల్ గా, నేను నా దగ్గరకు వచ్చేటప్పుడు బలహీనంగా వచ్చింది. ప్రపంచంలో అనేక చోట్ల ఈ హదీసులు విస్తరించి ఉన్నాయి. ఇంకో చోట ఇదే హదీసు బలమైన ఆధారంతో ఉండి ఉండవచ్చు. అది కనుక దొరికితే ఇది ఆటోమేటికల్లీ వెళ్ళిపోతుంది, దాని విలువ ఉంటుంది. లేక ఇది ఇలా ఉన్నప్పుడు ఎవరైనా వ్యక్తి నా తర్వాత వచ్చిన వాడు ఇది బలహీనమైన ఆధారంతో వచ్చింది అని రాశాడు, ఇది బలమైన ఆధారం ఏదన్నా ఉందేమో చూద్దామని వెతుకుతూ బహుశా అతను నిజమైన ఆధారాన్ని, బలమైన ఆధారాన్ని పొందవచ్చు. ఈ విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సంబంధించిన విజ్ఞానం ఏదైతే ఉందో అది పదిలమైపోతుంది, సేఫ్ అయిపోతుంది అని ఈ రెండు ఆప్షన్స్ కలిగిన మంచి విలువైన మాట సెలవిచ్చారు. ఈ విధంగా హదీసులు క్రోడీకరించబడి, సమీకరించబడి, పుస్తక రూపాలు దాల్చి పండితుల నోట చదివిబడి కొనసాగుతూ వచ్చాయి. కానీ హదీసుల్లో ఒకటి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏం చెప్పుకున్నాం, సహీ హదీసులు అని చెప్పుకున్నాం. రెండవది జయీఫ్ హదీస్ అని చెప్పుకున్నాం, బలహీనం ఇది. మూడవ హదీస్ ఏంటంటే మన దగ్గర ఏదన్నా ఉంటే అది హసన్ హదీస్. ఈ హసన్ హదీసు, జయీఫ్ హదీస్ అంటే ఏంటో ఒకసారి చెప్పుకుందాం. సహీ హదీస్ సహీ కావడానికి దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరెవరు ఉంటారో ఆ చైన్ లో, హదీస్ యొక్క చైన్ లో అందరూ అదూల్ అంటే నిజాయితీ పరవాళ్ళు, న్యాయబద్ధమైన వాళ్ళు ఉండాలి. సదూక్ సత్యసంధులై ఉండాలి. మరియు వారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూచించినటువంటి ధర్మానికి అనుగుణంగా భయభక్తులు కలిగి ఉండాలి. అలా ఉండటం వల్ల ప్రజలు వాళ్ళపై నమ్మకం చూపించి వారు సిఖా అయి ఉండాలి, నమ్మకస్తులై ఉండాలి. ఇది ఈ మూడు వస్తువులు. ఈ మూడు వస్తువుల్లో నుంచి ఎక్కడన్నా ఏదన్నా పాయింట్ బలహీనమైతే అది ఏమవుతుంది అంటే జయీఫ్ లోకి వెళ్ళిపోతుంది. సహీ నుంచి కిందకు పడి అది జయీఫ్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్లే ముందు ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే ఫలానా చోట ఒక వ్యక్తి బలహీనమైన వ్యక్తి ఉన్నాడు, అతని క్యారెక్టర్ సరిగ్గా లేదు అని అనుకున్నప్పుడు అతని వ్యక్తికి చెందినటువంటి ఆ వ్యక్తి ఎవడైతే బలహీనంగా ఉన్నాడు అని చెప్పుకుంటున్నామో ఆ వ్యక్తి క్లాస్మేట్ ఎవరన్నా ఉండొచ్చు, ఇంకో బలమైన వ్యక్తి ఇంకో చోట. ఆ బలమైన చోట ఆ వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఆ బలమైన వ్యక్తి రెండో వ్యక్తి ఎవడో క్లాస్మేట్ ఉన్నాడు, వాడి ద్వారా ఈ హదీసు సంకలనం కంటిన్యూ అయితే మొదటి ఇది తిరిగి మళ్ళీ హదీస్లోకి వచ్చేస్తుంది, సహీలోకి వచ్చేస్తుంది. కానీ ఆ మధ్యలో ఫలానా వాడు ఇంకోడు ఆ క్లాస్మేట్ ఉన్నాడని చెప్పుకున్నాం కదా, అతను కూడా బలమైన వ్యక్తి అనుకోండి, అప్పుడు ఇది బలానికి సహీ లెవెల్ను తగ్గించుకుని కొంచెం బలహీనత దుట్లోకి వస్తుంది. అది రెండో కేటగిరీలో ఉండిపోతుంది. దాన్ని హసన్ అంటాం. అలా ఇంకా లెవెల్ తగ్గిపోతే దయీఫ్లోకి వచ్చేస్తుంది. దయీఫ్లోకి వచ్చేటప్పటికి చాలా మార్పులు వచ్చేస్తాయి. ఇక మిగిలింది ఇంకా ఏం లేదు అక్కడ. దయీఫ్లో చాలా దాదాపు అనేక విధాలుగా దాన్ని కేటగరైజ్ చేయడం జరిగింది. హదీస్ ఏదన్నా ఉంది అంటే దాని గురించి మనం మాట్లాడేటప్పుడు గతంలో నేను క్రిందటిసారి మాట ముగించేటప్పుడు ఒక విషయం చెప్పాను మీకు.
ఇన్నమల్ అమాలు బిన్నియాత్ అనే హదీస్ ఉదాహరణగా ఇస్తూ మనకు ఉమర్ రజియల్లాహు తాలా అను గారు చెప్తున్నారు అని చెప్పాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటను కోట్ చేస్తున్నారని చెప్పాను. ఆ తర్వాత చివరిలో ఈ హదీసుని బుఖారీ, ముస్లిం పుస్తకాల్లో రాశారు అని చెప్పాను. బుఖారీ అని ముస్లిం వాడు తమ పుస్తకాల్లో రాసే ముందు వాళ్ళ గురువు గారి దగ్గర అలా గురువు గారి దగ్గర వెతుక్కుంటూ వెళితే ఉమర్ రజియల్లాహు తాలా దగ్గరికి వెళ్ళి మాట ఆగుతుంది. ఈ గురువుల యొక్క లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం చైన్ అని చెప్పుకుంటాం. దాన్ని అరబీలో సనద్ అంటాం. హదీస్ బలహీనం కావడానికి ఈ సనద్ ఏదైతే ఉందో అందులోనున్న వ్యక్తుల యొక్క ప్రభావం పడుతుంది. కొన్ని చోట్ల ఒక మనిషి మిస్ అయి ఉండొచ్చు, కొన్ని సందర్భంగా ఇద్దరు వ్యక్తులు మిస్ అయి ఉండొచ్చు. మిస్ ఎందుకు అయింది అని వెతికితే ఒక వ్యక్తి తన గురువు గారి పేరు చెప్పకుండా ఆ గురువు గారి తాత గురువు అయితే ఎవరు ఉన్నారు పెద్దగా ఆయన పేరు చెప్పేసి మధ్యలో గురువుని తీసేయవచ్చు. కారణం ఉంటుంది. ఎందుకు కారణం అంటే ఏదైనా పర్సనల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, అప్పు తీసుకుని ఇవ్వకుండా ఉండొచ్చు. అందుకని ఈ హదీస్లో ఆయన పేరు ఎందుకు అని పర్సనల్ గ్రడ్జ్ వల్ల ఆ పని చేసి ఉండొచ్చు ఆయన. లేకపోతే ఆ ఎదుటి వ్యక్తి బలహీనమైన వ్యక్తి ఉండొచ్చు. ఈ బలహీనమైన వ్యక్తి ఎందుకు చైన్లో ఆయన తీసేద్దాం, పక్కన పెట్టదా అని అనుకుని ఉండొచ్చు. ఈ విధంగా ఇది ఒక వ్యక్తి లేకపోతే ఇద్దరు వ్యక్తులు మిస్ అయి ఉండొచ్చు. మరి చైన్ బిగినింగ్ లో మిస్ అయి ఉండొచ్చు, చివరి భాగంలో మిస్ అయి ఉండొచ్చు. కాబట్టి ఈ విధంగా ఇది ఏమవుతుందంటే బలహీనంగా చైన్ అనేది బలహీనపడుతుంది. రెండో బలహీనత దేనికి సంబంధించి అంటే మామూలుగా ఈ రివాయతు చేసే వ్యక్తి పర్సనల్ లైఫ్ ఉండొచ్చు. అతను స్వయంగా అనేక కారణాల వల్ల ఆ కారణాల తర్వాత మనం డీల్ చేస్తున్నాం. ఏమైనా కారణాలు ఉన్నాయి అనేది తర్వాత డీల్ చేయబోతున్నాం. ఆ కారణాల వల్ల అతను దాన్ని బలహీనమైన వ్యక్తిగా నిలబడి ఉండొచ్చు. మూడవది, ఏ విషయం గురించి వారు చెప్తున్నారు ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పలుకులు అని, ఆ పలుకులు దీన్ని మనం దేన్నైతే మనం మతన్ అంటాం అరబీలో. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అసలు కొటేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం హదీస్ ఏమంటాం, మతన్ అని చెప్తాం. మతన్ ఆ ఏదైతే గురించి మాట్లాడో అందులో బలహీనత ఉండొచ్చు. ఆ బలహీనత ఎలా బయట పెడతాం? కొన్ని సందర్భాల్లో అటువంటి వ్యక్తి ఆ మాటలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నోట విడుదల కావడానికి ఛాన్సులు లేవు, ఉండకపోవచ్చు. ముహమ్మద్ గారు అనే మాటలు చెప్పి ఉండొచ్చు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారో లేదో మనం వెతికి తీసడానికి మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వస్తువులన్నీ మనం కాసేపు సవివరంగా ముందుకెళ్ళి చర్చించబోతున్నాం. ఇవన్నీ బలహీనమైన యొక్క హదీసుల యొక్క కొన్ని రూపాలు. ఈ రూపాల్లో భాగంగానే మౌజూ హదీస్ అనేది. మౌజూ అంటే కల్పితమైనది, ఫ్యాబ్రికేటెడ్ అని ఏదైతే మనం అంటాం ఇంగ్లీష్లో. మనిషి దాన్ని తన వైపు నుంచి తయారు చేసుకున్నాడు. ఎందుకు తయారు చేసుకున్నాడు అంటే కారణాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఏ కారణాలు ఉండొచ్చు అని గతంలో స్టడీ చేసిన వాళ్ళు కొన్ని కారణాలను ఏం చేశారంటే క్రోడీకరించారు. ఆ పట్టిక మన దగ్గర అందుబాటులో ఉంది. ఆ పట్టికలో నుంచి కొన్ని విషయాలు ఇవాళ మనం మన ఈ టాపిక్ కింద మాట్లాడుకోబోతున్నాం. ఇది ఇవాళ టాపిక్ యొక్క ఉద్దేశం ఏంటంటే మౌజూ హదీసులు మరియు వాటి ఉనికి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇవాళ మనం మౌజూ హదీసుల గురించి మాట్లాడబోతున్నాం. ముందుగా మౌజూ హదీస్ యొక్క ఏంటంటే డెఫినేషన్ ఏమైతే ఉందో దాన్ని తెలుసుకుందాం. అల్ హదీసుల్ మౌజూ అల్ మక్జూబ్ ఫీ ఇల్మిల్ హదీస్ హువల్ ముఖ్తలిఖు అల్ మస్నూఉ అల్లదీ యున్సబు ఇలా రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం కదిబన్ వలైస లహు సిలతున్ హకీకియ్య బిన్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వలైస మిన్ హదీసిహి వలాకిన్ సమ్మౌహు హదీసన్ బిన్ నజరి ఇలా జఅమి రివాయతి. ఇది అనేక పుస్తకాల్లో అనేక వివరణల్లో నుంచి డెఫినేషన్, ఒక డెఫినేషన్ నేను మీ ముందుకు తీసుకొచ్చాను. దీని అర్థం ఏమిటి అంటే మౌజూ హదీస్ అనేది కల్పితమైన హదీసు. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చెప్పారు అని ఉటంకించడం జరిగింది. దేన్నైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చెప్పలేదు అని రుజువులు చూపిస్తున్నాయి. ఇది అబద్ధం. దీనికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎటువంటి వాస్తవమైనటువంటి కనెక్షన్ లేదు.
ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాట కాదు, దీన్ని హదీస్ అని ఎందుకు అన్నామంటే ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట అని చెప్తున్నారు కాబట్టి. అది దీని సంక్షిప్తమైనటువంటి డెఫినేషన్. డెఫినేషన్ అంటే మనం వివరణ అని చెప్పుకోవచ్చు. ఇది సంగతి. మరి ఇది పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అబద్ధాలు చెప్పారు అనే మాట వచ్చినప్పుడు ఏ వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అబద్ధం చెప్పగలడు? స్వయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు? హద్దీసు అన్ని, గతంలో ప్రోగ్రాంలో వచ్చింది ఆ మాట. నా తరపున మీరు హదీసులు చెప్పండి, వివరించండి. ఏమన్నారు చివరిలో? ఫమన్ కదిబ అలయ్య ముతఅమ్మిదన్ ఫల్యతబవ్వఅ మఖదహు మినన్నార్. ఒక భయంకరమైనటువంటి వార్నింగ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇచ్చారు. ఆ వార్నింగ్ ఏంటి? ఎవరైతే నా పేరు పెట్టుకుని అబద్ధం చెబుతాడో, లేని మాట నాపై అంట కడతాడు, నాపై అభాండాలు వేస్తాడు, అటువంటి వ్యక్తి ఫల్యతబవ్వఅ మఖదహు మినన్నార్, అటువంటి వ్యక్తి తన స్థానం జహన్నంలో రిజర్వ్ చేసుకోవాలి. అతనికి స్వర్గంలో ప్లేస్ ఉండదు. ఇది ఏ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలుసు ఏమని? దివ్య ఖురాన్ మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటలు, హదీసులు ఇస్లాం యొక్క ప్రమాణాలు అని. అందుకనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు? మన్ తమస్సక బి సున్నతి, ఎవరైతే నా సున్నతును గట్టిగా పట్టుకుంటారు, లన్ తజిల్లు మా ఇన్ తమస్సక్తుం బిహిమా కితాబల్లాహి వ సున్నతి. మీరు ఖురాన్ మరియు హదీసులను బలంగా పట్టుకున్నంత వరకు మీకు ఎటువంటి అక్రమ మార్గంలో వెళ్ళే అవసరం ఉండదు. సన్మార్గంపై మీరు ఉంటారు. వీటిని గట్టిగా పట్టుకుంటే సన్మార్గంపై ఉంటారు. ఎప్పుడైతే వీటిని వదిలేస్తారో సన్మార్గం మీ చేతుల నుంచి వెళ్ళిపోతుంది, దుర్మార్గం లేక అక్రమంపై మీరు నడుస్తారు. ఇది చాలా ముతవాతిర్ హదీస్, ప్రపంచ ఖ్యాతిగాంచినటువంటి హదీస్. మరి ఈ హదీసులు ఏం చెప్పారు? కితాబుల్లా మరియు సున్నత్, అల్లాహ్ యొక్క గ్రంథము మరియు నా సున్నత్ అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సున్నత్ అంటే హదీసే కదా. మరి ఈ రెండిటికి విలువ ఉంది. ఇందులో ఖురాన్లో ఎవరన్నా వ్యక్తి ఏదన్నా యాడ్ చేయాలి అంటే వెంటనే బయటపడిపోతాడు. ఎందుకు అంటే అది అంత గట్టి పద్ధతిలో ముతవాతిర్, అంటే ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్, ఒక పద్ధతిని ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి అనేక విధాలుగా ఖురాన్ ఏం చేస్తుందంటే జనాల్లోకి స్ప్రెడ్ అయిపోయింది. తత్కారణంగా చిన్న పిల్లలు ఖురాన్ హిఫ్జ్ చేసిన వాళ్ళు పెద్ద వయసులో ఉన్న ఇమాం గారి వెనకాల నమాజ్ చేస్తూ ఉంటారు. ఇమాం గారు పొరపాటు చేస్తే వాళ్ళు సరి చేస్తూ ఉంటారు. ఇది ఖురాన్. అందులో మార్పులు చేర్పులు చేసడానికి ఆస్కారం లేకుండా పోయింది. హదీస్ విషయానికి వచ్చేటప్పటికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వెలుసుబాటు ఇచ్చారు ఉమ్మతికి. ఆ వెలుసుబాటు ఏంటంటే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఖురాన్ పదాలు, ఏవైతే పదాలు ఖురాన్ లో ఉన్నాయో ఎగ్జాక్ట్ పదాలు యాజ్ ఇట్ ఈజ్ వాడ అవసరం లేకుండా దాని భావాన్ని వ్యక్తీకరించే తోటి వాళ్ళకి తెలియజేయడానికి అనుమతి ప్రసాదించారు. ఈ అనుమతి వల్ల ఏమైందంటే జనాలకి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సందేశం తెలియజేయడం ఈజీ అయింది. ఒక వ్యక్తి ఎగ్జాక్ట్ పదాలు కొటేషన్ తెలియకపోయినా అర్థం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటల్లో ఉన్న అర్థం ఏదైతే ఉందో ఆ అర్థంని వివరించి చెప్పడానికి తేలికైంది. ఆ విధంగా అలా చేస్తూ రావడం వల్ల ఈ హదీసులు ఒక జనాల దగ్గరకు వస్తూ ఉన్నాయి. కిందటిసారి మనం అది ఏ విధంగా సంకలనం చేశామనే విషయంలో ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహ్మతుల్లాహి అలైహి గారి ఆదేశం మేరకు పుస్తకాలు తయారు చేయడంలో జనాలు నిమగ్నమయ్యారు. ఆ తర్వాత ఈ మహా గ్రంథాలు ఏవైతే బుఖారీ, ముస్లిం, అబూదావుద్, నసాయి యొక్క సహీ పుస్తకాలు ఉన్నాయో, ఈ సాహసిత్తాలు వచ్చాయి, తర్వాత పుస్తకాలు చెప్పుకున్నాం. వాటిని క్లాసిఫికై చేసి స్థాయిలు, మొదటి స్థాయి, రెండవ స్థాయి, మూడో స్థాయి, నాలుగో స్థాయి ఇలా ఇవ్వడం జరిగిందని చెప్పుకుంటాం. మరి ఈ హదీసులు ఏవైతే మన దగ్గరకు వచ్చాయో వాటిలో నుంచి ఆ రోజుల్లో, ఏ రోజుల్లో అంటే ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రజియల్లాహు తాలా అన్హు గారి కాలం తర్వాత ఉస్మాన్ రజియల్లాహు తాలా అన్హు చివరి కాలంలోకి వచ్చేటప్పటికి కొంతమంది దుష్టులు ఏం చేశారంటే ఖవారిజులు
ఉస్మాన్ రజియల్లాహు తాలాను పట్ల చెడు మాటలు స్ప్రెడ్ చేయడం మొదలెట్టి ఇది పూర్తిగా పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూతో ఉస్మాన్ గారిని రాజ్యపాలన నుంచి తొలగించే ప్రయత్నంలో వాళ్ళు కృషి చేశారు. అదే భాగంగా ఉస్మాన్ రజియల్లాహు తాలాను షహీద్ చేయడం జరిగింది. తర్వాత అలీ రజియల్లాహు తాలాను రాజ్యాధికారంలోకి వచ్చారు. ఆయన బయత్ చేయగానే కొత్త సమస్యలు ఉనికిలోకి వచ్చాయి. మరి ఏదైతే ముఆవియా రజియల్లాహు తాలాతో జరిగిన జమల్ యుద్ధం కానీ లేకపోతే ఇంకో యుద్ధం కానీ వీటిలో చాలా మంది ఏమయ్యారంటే హతులయ్యారు. కానీ యుద్ధాల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన కొన్ని ముబషిరాత్ మరి ఏమంటామంటే శుభ వార్తలు ఏది ముహమ్మద్ తెలియజేశారో వాటిని దృష్టిలో పెట్టి స్టడీ చేసిన తర్వాత అలీ రజియల్లాహు తాలా గారి టీం ఏదైతే ఉందో అది ఖిలాఫత్ పై ఉందని, ముఆవియా రజియల్లాహు తాలా తోడుగా ఉన్నటువంటి టీం ఏదైతే ఉందో అది అక్రమంపై పద్ధతిలో ఉందని అప్పుడు తేలిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏం జరిగిందంటే ఎవరైతే ఉస్మాన్ రజియల్లాహు తాలా గారిని షహీద్ చేశారో వాళ్లే ఇంకో ప్లాన్ పెట్టుకుని అలీ రజియల్లాహు తాలా కూడా షహీద్ చేశారు. అలీ రజియల్లాహు తాలా గారు షహీద్ అవ్వటంతో హసన్ రజియల్లాహు తాలాను ఖిలాఫత్ తీసుకున్నారు. ఆ తర్వాత ముఆవియా రజియల్లాహు తాలాను మరి హసన్ రజియల్లాహు తాలా మధ్య ఒప్పందం ఏర్పడి హసన్ రజియల్లాహు తాలాను ఖిలాఫత్ ని వదులుకున్నారు 6 నెలల్లో. ఆ తర్వాత ముఆవియా రజియల్లాహు తాలాను ఏమయ్యారంటే రాజు అయిపోయారు, ముస్లింల పాలకులు అయిపోయారు. కొంతమందికి ఈ విషయంలో మనస్సు కుదరపడలేదు. ఆ కాలంలో ఏం జరిగిందంటే జనాలు హదీసులు క్రియేట్ చేయడం మొదలెట్టారు, ఫ్యాబ్రికేట్ చేయడం మొదలెట్టారు. అలీ రజియల్లాహు తాలాను ప్రశంసిస్తూ హదీసులు, ముఆవియా గారు బహుశా ఆయన ప్రశంసిస్తూ హదీసులు. ఇబ్న్ మాజా రజియల్లాహు తాలా గారి జీవితంలో ఒక అంతిమ ఘట్టాల్లో ఘట్టం ఏంటంటే హలో హలో जी क्या हुआ अब्दुल्ला? कुछ कनेक्शन डिफरेंस आ गया. अब आपको हाँ, सुनाई दे एक रहा है बराबर? आवाज सुनाई दे रहा है, आवाज सुनाई दे रहा है। एक मिनट, ओके मैं ये कंटिन्यू अभी कर देता हूँ. वीडियो ऑन करता, हाँ वीडियो ऑन कर लो आप। जी हाँ, ओके। ये वीडियो जूम मीटिंग. ओके ओके ఓకే. సుబ్హానల్లాహ్. ఈ సందర్భాల్లో ఏం జరిగిందంటే ప్రతి టీం తమ వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే తనకు నచ్చిన మాటలు ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అనేక విషయాలు ఉనికిలోకి తీసుకురావడం మొదలెట్టేశారు. ఇలా రావటం వల్ల అనేక మాటలు ఏమైనాయి అంటే హదీసు పేరున జనాల్లోకి వెళ్ళడం ప్రారంభించాయి. హదీసు పేరున అనేక విషయాలు స్ప్రెడ్ కావడం ప్రారంభించాయి. వీళ్ళల్లో ఎక్కువ మంది ఈ హదీసులు క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే జిందీకులు, ధర్మంతో సంబంధం లేకుండా జీవితం గడిపేవాళ్ళు. కానీ ధర్మం యొక్క క్లాత్, ధర్మము ఒక ధర్మాన్ని ఒక గుడ్డ రూపంలో పైన కప్పుకున్న వాళ్ళు అనమాట. అంటే పైకి ధర్మస్థులుగా నటిస్తూ అధర్మానికి పాల్పడేవాళ్ళు వీళ్ళు జిందీకులు. వీళ్ళు ఏం చేశారంటే చాలా హదీసులు ఫ్యాబ్రికేట్ చేశారు. ఇక్కడ చరిత్రలో మనం చూస్తే ఒక చోట ఇబ్న్ అబీ ఔజా అనే వ్యక్తిని అతను హదీసులు క్రియేట్ చేస్తున్నాడు అనే వెంటబడి అతన్ని పట్టుకున్నప్పుడు అతను అంగీకరించాడు. ఏమని? నేను 40,000 హదీసులు క్రియేట్ చేశాను. ఎన్ని? 40,000. 40,000 హదీసుల యొక్క ఉద్దేశం ఏంటి? జనాలను మభ్యపెట్టడం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఐటీ సెల్లులు ఉన్నాయి జనాలకి, పొలిటికల్ పార్టీ వాళ్ళు పెట్టుకున్నారు.
వాళ్ళు తెల్లారించి సాయంత్రం వరకు ఆ టీంలో ఉండి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి తన మెటీరియల్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్లకు లాభం ఉంటుంది, ఎదుటి వాళ్ళ నష్టం వాళ్ళకి అవసరం లేదు. అటువంటివి ఈ రోజుల్లో టెక్నికల్లీ ఉన్నాయి. ఆ రోజుల్లో ఆ టెక్నాలజీ లేదు కాబట్టి ఈ హదీసుల్ని అది టెక్నికల్ యూజ్ గా వాళ్ళు వాడుకున్నారు. ఎందుకంటే హదీస్ అనగానే ఎదుటివాడు గౌరవంతో వింటాడు కాబట్టి, మర్యాద ఇస్తాడు కాబట్టి, దానికి అనుగుణంగా తను సబ్డ్యూ చేసుకుంటాడు కాబట్టి, అణుకుతూ బిహేవ్ చేస్తాడు కాబట్టి, చెప్పేవాడిని ఆదరిస్తాడు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే 40,000 పట్టుకున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఈ సంగతి 40,000 ఎంతమంది ఉండొచ్చు? కాబట్టి వాళ్ళు జిందీకులు ఏం చేశారంటే ఇస్లాం రూపంలో ఇస్లాం యొక్క గుడ్డ కప్పుకొని లోపల ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడి ఇటువంటి ధర్మాన్ని పాడు చేసే లక్ష్యం. ఇఫ్సాదుద్దీన్ అంటే ధర్మాన్ని పాడు చేయటం, మతపరమైన విశ్వాసాలను పాడు చేయటం, ఆచరణపూర్వకమైన విషయాలు పాడు చేయటం, జనాలలో తగాదాలు రేకెత్తించడం, విభిన్న అభిప్రాయాలై జనాలు విడిపోవటం లక్ష్యాలు. ఈ లక్ష్యాల్లో వాళ్ళు ముందుగా నడిచారు, కొంతవరకు సఫలీకృతులయ్యారు. కానీ ఎప్పుడైతే ఈ హదీసుల కోసం స్టాండర్డ్స్ సెట్ చేశారో వీళ్ళు, గతంలో మనం చెప్పుకున్నట్లు ఆ స్టాండర్డ్స్ వల్ల ఇవన్నీ వస్తువులు ఒకటి 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 బయటపడ్డాయి, ఒకటి ఒకటి బయటపడ్డాయి. ఆ లక్షలాది హదీసులు గుర్తు చేసే వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎక్కడ ఏ తప్పు ఉందో, ఏ మిస్టేక్ ఉందో సెట్ చేసేవాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలా తన ధర్మాన్ని రక్షించడానికి అటువంటి గొప్ప గొప్ప మహా వ్యక్తుల్ని పుట్టించాడు. వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క పదం, ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క బాతాపై ఉన్న చుక్క, ఇటువంటి వస్తువుని కూడా జాగ్రత్తగా వాళ్ళు ఏం చేశారంటే క్రిటిసైజ్ చేసి బయటకు తీసి అసలు వాస్తవాలు మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నిరంతరం చేశారు. చేసి పుస్తకాల రూపంలో వాటిని క్రోడీకరించి ఇంకా తర్వాత జనరేషన్స్ వాటిని పాడు చేయకుండా ఇంకా అభివృద్ధి చేయడానికి పుస్తక రూపంలో లిఖితపూర్వకంగా మన చేతుల్లో పెట్టి వెళ్ళారు. ఇది మౌజూ హదీసుల్లోంచి ఒక రూపం జిందీకులు చేసినటువంటి కార్యక్రమం, ఒక కారణం మనం చెప్పుకున్నాం. రెండో కారణం ఏంటంటే జనాలు పొలిటికల్లీ డివైడ్ పోయామని చెప్పుకున్నాం. మావియా గారి టీం, అలీ గారి టీం పొలిటికల్ టీమ్స్ మాత్రమే, ధర్మపరంగా టీమ్స్ కాదు. జంగ్ సిఫీన్ జరిగినప్పుడు అలీ రజల్లాహు తాలా గారు తోడ్చని వెళ్ళిన వాళ్ళు కొంతమంది షహీద్ అయితే, మావియా గారితో వెళ్ళిన టీంలో ఉన్న వాళ్ళు కొంతమంది షహీద్ అయ్యారు. తన టీంలో చనిపోయిన వాళ్ళని వదిలి పట్టించుకోకుండా మావియా టీం వాళ్ళు వెళ్ళిపోతే సలాతుల్ జనాజా చేయడానికి అక్కడ చనిపోయిన వాళ్ళను సేకరించడానికి వచ్చినప్పుడు అలీ రజల్లాహు తాలా అని చెప్పారు, వాళ్ళను కూడా తీసుకురండి నమాజ్ జనాజాలు. అలీ రజల్లాహు తాలాకు ఉన్న తోడుగా ఉన్న వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు మన టీం శత్రువులు కదండి అన్నారు. మన శత్రుత్వం ధర్మపరమైన శత్రుత్వం కాదు, ఇది రాజకీయమైన శత్రుత్వం. ఒక సెక్షన్ అది, దాన్ని పూర్తిగా ధర్మ రంగు పూలం అవసరం లేదు, మనం అందుకని తీసుకురండి సలాత్ చేద్దామని చేశారు. అది అలీ రజల్లాహు తాలా గారు చేసిన పని. మరి ఈ పరిస్థితుల్లో ఈ ధర్మపరంగా వీళ్ళు ఏం చేయాలంటే కొంతమంది జనాల్లో ఉన్నటువంటి ఈ తేడాలను వాడుకుని వాళ్ళు ఏం చేశారంటే అనేక హదీసులు ఫ్యాబ్రికేట్ చేయడారు. ఈ డిఫినేషన్ ఏదైతే వచ్చిందో ఇందులో రెండు రకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒకటి రాజకీయ పరంగా రాజుల దగ్గర, మంత్రుల దగ్గర, పాలకుల దగ్గర, అదేవిధంగా రాజ్యాంగ అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళ మెప్పు పొందటానికి చేస్తే, కొంతమంది ఏం చేశారంటే ధర్మంలో వచ్చినటువంటి మజహాబ్ అయితే హనఫీ, షాఫీ, మాలికి, హంబలి ఇవన్నీ కదా, ఇటువంటి వాటిని బేస్ చేసుకున్నారు తర్వాత తరం వాళ్ళు. ఇటువంటి వాసుని చేసుకున్నారు. ఆ విధంగా ధనాలు ఏదైతే స్ప్రెడ్ చేసుకున్నారో వాళ్ళలో నుంచి చాలా విఖ్యాతి చెందినటువంటి మౌజూ హదీస్ నా దగ్గర ఉంటుంది. ఆ హదీసు మీరు కూడా విని ఉండొచ్చు. ఈ హదీస్ని ఎవరు కోట్ చేస్తున్నారంటే చూడండి, వినండి. ఇక్కడ ఎవరు కోట్ చేస్తున్నారు?
యకూను ఫీ ఉమ్మతి రజులు యుఖాలు లహు ముహమ్మద్ బిన్ ఇద్రీస్. ఇది మొత్తం చదివిన తర్వాత మీకు ఎవరు చేసి ఉంటారో తెలుస్తుంది. నా ఉమ్మతులో ముహమ్మద్ బిన్ ఇద్రీస్ అనే వ్యక్తి ఒకడు పుడతాడు. అజర్రు అలా ఉమ్మతి మిన్ ఇబ్లీస్. ఆ వ్యక్తి ఇబ్లీస్ కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాడు. ఇప్పుడు ఎవరు చెప్పుకుంటారు? మీరు అందరూ అంచనా వేయండి. ఆ రోజుల్లో ఉన్న కొంతమంది హనఫీలు ఇది చేశారు. ఇమాం హనీఫా గారి టీంలో ఉన్నవాళ్ళు. ఇమాములకు దీంతో సంబంధం లేదు, తర్వాత జనరేషన్ వాళ్ళు అన్నమాట. తర్వాత తన ఫేవర్లోనే వీళ్ళు ఏం చేసుకున్నారంటే ఈ మాట చెప్పుకున్నారు. వయకూను ఫీ ఉమ్మతి రజుల్ యుఖాలు అబూ హనీఫా హువ సిరాజు ఉమ్మతి. నా ఉమ్మతులో ఒక వ్యక్తి ఉంటాడు, అతని పేరు అబూ హనీఫా, అతను సిరాజు ఉమ్మతి, నా ఉమ్మత్ యొక్క సిరాజ్. సిరాజ్ అంటే దీపం అన్నమాట. ఇప్పుడు ఈ కొటేషన్ విన్న తర్వాత ఎవరు చేశారు అనేది క్లియర్ గా మీకు తెలుస్తుంది, ఏ ఉద్దేశంతో చేశారనేది తెలుస్తుంది. మరి దీని సనద్ గురించి వెతికిన వాళ్ళు ఏం చేశారంటే దీన్ని మౌజూ హదీస్ అని తెలియజేశారు. ఇప్పుడు ఏ ఉద్దేశంతో చేసి ఉంటారు వీళ్ళు అంటే తమ ఇమాం గారి పద్ధతిని జనాల్లో ప్రపంచ చేయడానికి, స్ప్రెడ్ చేయడానికి వాళ్ళు తయారు చేసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మనం చూసినప్పుడు హనఫీ మద్హబ్ అనేక చోట్ల మొదటి నంబర్లో ఉంది. దానికి రాజకీయ కారణాలు ఉండొచ్చు, వేరే చట్టపరమైన కారణాలు ఉండొచ్చు, అందులో ఉన్న వెలుసుబాటు కావచ్చు, లేకపోతే జనాల అజ్ఞానం కావచ్చు, లేకపోతే ఇంకా ఏదన్నా కారణాలు ఉండొచ్చు. ఈ మన టాపిక్లో ఆ కారణాలు లేవు కాబట్టి మనం వాటిని చర్చించడం లేదు. కానీ అలీ మొహమ్మద్ బిన్ ఇద్రీస్ గారి గురించి ఎంత పెద్ద మాట అన్నారు చెప్పండి. మొహమ్మద్ బిన్ ఇద్రీస్ రహిమహుల్లా గారు ఇమాం షాఫీ గారి పేరు అది. ఆయన 150లో పుట్టారు. ఇమాం హనీఫా గారు చనిపోయిన తర్వాత పుట్టారు. ఆయనకి ఇమాం హనీఫా మబూని పదం శత్రుత్వం ఏంటండి? పోనీ ఒకే సమయంలో ఉన్నారు, ఇద్దరు రాజుగారి దగ్గర ఉద్యోగం కోసం వెళ్ళారు, ఆయనకు ఉద్యోగం వచ్చింది నాకు రాలేదు అని ఏదన్నా ఈర్ష్య ఏదైనా ఉండొచ్చు. పైగా ఇమాం షాఫీ గారు మదీనాలో ఇమాం మాలిక్ రహిమహుల్లా దగ్గర విజ్ఞానం నేర్చుకుని తర్వాత కూఫాకు వచ్చి ఇమాం మొహమ్మద్ గారితో కలిసినప్పుడు ఇమాం మొహమ్మద్ గారు ఇమాం షాఫీ దగ్గర అనేక విషయాలు నేర్చుకున్నారు. అదేవిధంగా ఇమాం షాఫీ గారు ఇమాం మాలిక్ మరియు హనఫీ యొక్క రెండు పద్ధతులు అయితే నాలెడ్జ్ సోర్సెస్ ఏమున్నాయో ఒక చోట సమీకరించారు, ఒక పుస్తకం కూడా రాశారు, ఆ రిసాలా అనేది. చాలా సేవలు చేశారు ఆయన. మరి ఆయన అంత శత్రువుగా చూసే అవసరం ఏమొచ్చిందంటే ఊరుకుని తమ ప్రగల్భాలు చెప్పుకోవడానికి ఏదో విధంగా వాడుకున్నారు. ఇప్పుడు ఇది హదీస్ మౌదు అని తెలిసినప్పటికీ నేటికి కూడా అనేక మంది హనఫీలు ఏం చేస్తారంటే సిరాజు ఉమ్మతి అని ఇప్పటికీ చెప్పుకుంటూ తిరుగుతున్నారు. సహీ హదీసులు మీకు పనికిరావా? అందులో ఏమీ లేదు కాబట్టి మౌజు హదీసులో సిరాజు వచ్చి అమ్మతి వచ్చిందని తీసుకుంటున్నారా? ఇది మన బలహీనతల్లో భాగం. ఈ మౌజు హదీసులు కూడా ఉనికిలోకి జనాలకి నేటికి దాని ప్రభావం చూపుతున్నాయి అంటే ఇటువంటి ఆలోచనలు అన్ని మనవి చేసుకుంటున్నాం. మూడోది ఏంటంటే ఈ మౌజు హదీసులు ఉనికిలోకి రావడానికి కారణం ఏంటంటే జనాలు కష్టపడటం మానేసి తేలిక పద్ధతుల్లో జీవితం గడపడానికి అలవాటు పడటం. ఇప్పుడు మనం రోజువారీ న్యూస్ లో చూస్తున్నాం, ఈజీ మనీ కోసం ఎవరిని చంపేశాడు, ఫలానా పని చేశాడు, దొంగలించేశాడు, ఇచ్చేశాడు అని చెప్పుకుంటూ ఉన్నాం, వింటున్నాం. మరి ఆ రోజుల్లో కొంతమంది చేశారంటే సురక్షితమైనటువంటి ప్రశాంత మరియు కష్టం లేనటువంటి జీవితం గడిపే ఉద్దేశంతో చేశారంటే వాళ్ళు మననం చేసుకున్న, చదువుకున్న, నేర్చుకున్న హదీసుల్ని వాళ్ళు అంతగా కంటిన్యూస్లీ రిపీట్ చేసి అది ఎల్లప్పుడూ తన దగ్గర ఫ్రెష్ గా ఉండేటట్టు చేయలే. ఎప్పుడైతే వాళ్ళు సోమరితనం చూపించారో వాళ్ళ దగ్గర నుండి మనసుల్లో నుంచి ఆ హదీసులు, ఎందుకంటే ఖురాన్ లెవెల్లో చదివేది కాదు కదా, అది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆ శ్రద్ధ తీసుకోవడం వల్ల ఏం చేశారంటే వాళ్ళ నుంచి హదీసులు తగ్గిపోయాయి. ఇప్పుడు
ఈ వ్యక్తుల దగ్గర ఫలానా హదీసు ఉందని తోటి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా క్లాస్మేట్స్ కానీ ఇంకో చోట కానీ వెళ్ళి ప్రయాణంలో ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. వాళ్ళు ఫలానా దగ్గర ఆ వ్యక్తి దగ్గర ఉంది అని చెప్పడం వల్ల ఎవడో వ్యక్తి మీ దగ్గర హదీసు ఉందంట విన్నాను కదా అన్నాడు. ఇప్పుడు అది నా దగ్గర హదీసు ఉండాలే అని ఆయన గుర్తు చేస్తాడు. ఆ ఏం గుర్తుందో చెబుతాడు. అటువంటిప్పుడు ఆయన దానికి కావలసిన చర్యలు చేయలేదు, సోమరితనంగా వదిలేశాడు, ఒక విలాసమైన ఆ జీవితానికి, తేలికైన జీవితానికి అలవాటు పడ్డాడు. ఇప్పుడు వెంటనే వ్యక్తి వచ్చి హదీస్ అడిగితే నా దగ్గర లేదు అని చెప్పలేడు. ఎందుకంటే ఫలానా వాడు ఎవడో చెప్పి మీ దగ్గర ఉందని పంపించాడు అంటే వాడి పేరు ప్రత్యక్షతో తెలిసిన వాడు ఉంటాడు. నా కొంప ముంచేట్టున్నాడు ఈడెవడు అని ఈయన ఏదో ఒకటి చెప్పేసి వచ్చేసి ఆ వచ్చిన వ్యక్తి దాన్ని సీరియస్ గా వచ్చాడు కాబట్టి సీరియస్ గా రాసుకుని వెళ్ళి ఇలా ఉంది. తర్వాత తెలిస్తే అది మోజు అని బయటకు వచ్చి ఇలా ఏం చేశారంటే కొంతమంది ఈ పని చేశారు. ఆ తర్వాత ఇందాక చెప్పినట్టు రాజుల దగ్గర, అదేవిధంగా ప్రభుత్వానికి దగ్గరగా ఉండే ఉద్దేశంతో కొంతమంది హదీసులు ఈ విధంగా చేసుకున్నారని కూడా ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. కొంతమంది ఏం చేశారంటే మౌజు హదీస్ రావడానికి కారణం వాళ్ళు హదీసు బోధించేవారు, వాళ్ళ దగ్గర నోట్ బుక్స్ కూడా ఉండేవి. వాళ్ళు ఉన్న నోట్ బుక్స్ రెగ్యులర్లీ చదవాలి, అలా చదివేవాళ్ళు కాదు. రెండోది కొంతమంది చేశారంటే ఎగ్జాక్ట్లీ ఆ నోట్ బుక్ స్వయంగా చదివి వినిపించేవాడు, స్వయంగా చదివి వినిపిస్తేనే బుఖారీ గారు తీసుకునేవాడు. లేకపోతే ఆ వ్యక్తి ఆ సందర్భంలో ఉండి ఆయన సెక్రటరీ ఎవరన్నా ఉండి, డిప్యూటీ ఎవరన్నా ఉండి ఆయన చదివి వినిపిస్తే తీసుకునేవాడు. అందుకని హదీస్ బుఖారీ పుస్తకంలో హద్దసనా అనే పదం వస్తుంది, అఖ్బరనా అనే పదం వస్తుంది. హద్దసనా అంటే ఆ వ్యక్తి స్వయంగా చదివి నాకు వినిపించాడు అని, అఖ్బర్నా అంటే ఆయన సెక్రటరీ చదివి వినిపించాడు, ఆ వ్యక్తి అప్పుడు ఆ సందర్భంలో ఉన్నాడు, ఇదే తల ఊపుతూ లేకపోతే నోటుతో కరెక్టే, ఏదన్నా పొరపాట్లు అతను చదవడంలో చేస్తే ఇతను సవరిస్తూ ఉంటే అది అఖ్బర్నా. ఈ విధంగా ఏం చేశారంటే వాడు జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ ఈ జాగ్రత్తలు తీసుకోలేకపోయారు కొంతమంది. తత్కారణంగా ఏంటంటే కొన్ని హదీసులు మాటలు పదాలు మారిపోయి పరిస్థితి దిగజారిపోయింది. కొన్ని సందర్భాల్లో ఏం జరిగాయి అంటే మునాజరా అని జరిగేది కొంతకాలం ముందు. డైలాగ్ అంటే ఎదురుబెదురుగా కూర్చుని నేను కరెక్టా నువ్వు కరెక్టా, నా దగ్గర ఉంది సైతం నిజమైందా నీ దగ్గర ఉంది నిజమైందా తేల్చుకుందాం రా అని ఎదురుబెదురుగా కూర్చుని ఒక ద్వంద్వ యుద్ధం రూపంలో మాటల యుద్ధం జరిగేది. ప్రతి వ్యక్తి తన దగ్గర ఉన్న పాండిత్యాన్ని, గొప్పతనాన్ని, తన స్థానాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చెప్పేవాడు. దీని మునాజరా. ఈ మునాజరాలు కూడా చాలా విలువైన వస్తువులు. కానీ ఈ మునాజరా చేసేటప్పుడు జనాలు ఏం చేసేవారంటే ఆ ఫ్లోలో లేకపోతే తన బలాన్ని చూపించే ఉద్దేశంతో కొన్ని లేనిపోని వస్తువులు కూడా అక్కడ తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు ఈ పూట మనం చెప్పేద్దాం, తర్వాత వాడు వెతుక్కుని అది దొరికితే అప్పుడు వస్తాడు, తర్వాత చూద్దాం అని. ఇలాంటి ఉదాహరణలు కూడా మనకున్నాయి. కానీ ఒక సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం పదాన్ని వదిలేద్దాం. కానీ ఎందుకు వచ్చిన ఈ మౌజు హదీస్ రీజన్స్ చెప్పుకున్నాం కాబట్టి ఇది ఒక రీజన్ అందులో అయింది. తర్వాత ఆ రోజుల్లో ఏం చేశారంటే కొంతమంది ఖస్సాస్ అంటే మస్జిద్లో ఒక పెద్ద ఆయన్ని తీసుకొచ్చేవాడు. ఆ పెద్ద ఆయన ఏం చేసేవాడంటే ఒక ఎత్తైన ప్రదేశంలో కూర్చుని ఏం చేసేవాడు, కొన్ని కథలు, కథనాలు, హితోపదేశం చెప్పేవాడు. మరి ఇంత సందర్భంగా కొన్ని సందర్భాలు ఎందుకు చెప్తున్నావా కథలు అంటే ఇది జనాల్ని ధర్మం వైపు పిలవటానికి, ప్రోత్సహించటానికి, ఎంకరేజ్ చేయడానికి అని వాళ్ళు ఏం చేశారంటే అలా కథకుల్ని అరేంజ్ చేశారు. వాళ్ళు ఊరు వాడ తిరిగి జనాలకి అనేక కథలు చెప్పి, ఎందుకంటే కథలు ఇంట్రెస్ట్గా జనాలు వింటారు కదా. ఈ కథలు చెప్పేటప్పుడు కొన్ని అన్వాంటెడ్ సిచ్యువేషన్స్, లేకపోతే జనాలను రంజింపచేసే సిచ్యువేషన్స్, లేకపోతే జనాలను గ్రిప్ కంట్రోల్లో పెట్టే సిచ్యువేషన్స్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు యాడ్ చేసేవాళ్ళు. ఆ యాడ్ చేసినప్పుడు ఆ యాడ్ చేసేవాడికి తెలుసు అది తాను ఏ పార్ట్లో ఏ సందర్భంలో చేశాను అనేది.
అలా చేయడం వల్ల ఇంకో చోట ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అదే సిచ్యువేషన్ లో అదే జోక్ చెప్పే అవసరం లేదు ఆయనకి. కానీ విన్నవాళ్ళు, ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న వాళ్ళు ఏం చేశారంటే దాన్ని యాజ్ ఇట్ ఈస్ నేర్చుకుని అనవసరంగా ఆయన ఇచ్చినటువంటి వివరణతో కూడినటువంటి ఎక్స్ప్లెనేషన్ తో కూడుకున్న వస్తువులు కూడా కథల్లో జనాల దగ్గర మిగిలిపోయినాయి. తత్కారణంగా కొన్ని హదీసుల్లో ఉన్న కథలు జనాల దగ్గరికి అడాప్ట్ వచ్చేటప్పటికి అందులో మార్పులు చేర్పులు వచ్చేసినాయి. తర్వాత హదీసు ఈ సనద్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసేటప్పుడు ఏమైంది, అవన్నీ ప్రగల్భాలు అని బయటపడింది. మరి ఈ సందర్భంలో ఏం చేస్తాం? అది మౌజు హదీస్, కల్పితమైనదిని రూఢీకరించి దాన్ని చేయటం. ఇంకోటి, ఇక్కడ ఒక భయంకరమైన సత్యం మన దగ్గర ఉంది. అది ఈ నేటికి మన దగ్గర కొనసాగుతూనే ఉంది. అదేంటి అంటే బిదాత్ హసన అనేది. అది బిదాత్ హసన అనేది. మరి బిదాత్ హసన అంటే ఏంటి? గతంలో మనం చెప్పుకున్నాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన ప్రతి ఖుత్బాలో ఏం చెప్పారంటే కుల్లు బిదాతిన్ దలాల, కుల్లు ముహదసతిన్ బిదఅ, కుల్లు బిదాతిన్ దలాల వ కుల్లు దలాలతిన్ ఫిన్నార్. ఇది ముతవాతిర్ హదీస్. కుల్లు ముహదసతిన్ బిదా, ధర్మములో పుణ్యం సంపాదించాలి అనే ఉద్దేశంతో, ఆరాధన కొనసాగించాలి అనే సంకల్పంతో ఏదన్నా కొత్త వస్తువును మీరు సంకల్పం కల్పించుకుంటే, ఏర్పరచుకుంటే, తయారు చేసుకుంటే అది ముహదస అంటే తయారు చేసుకున్నది. హదీస్ అంటే కొత్తగా ఏర్పరచుకున్నది. బిదఅ అది బిదత్ అనబడుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటలు చూడండి ఎంత క్లియర్ గా ఉన్నాయి. ముహదసతిన్ కొత్తగా కల్పించి ఉన్న పద్ధతి మాట. బిద అంటే కూడా కొత్తగా కల్పించుకున్నది, ఏర్పరచుకున్నది. కిందసారి బయాన్లో నేను కింద సిరీస్ భాగంలో బిదత్ అంటే చెప్పాను మీకు. బదీఉ సమావాతి వల్ అర్జ్, ఏమీ లేకుండా మొదటిసారిగా భూమి ఆకాశాలు పుట్టించిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. బదీ అంటే కొత్తగా తయారు చేసిన వాడు. మరి బిద అంటే కొత్తగా ఉనికిలోకి తెచ్చిన ధర్మం. తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు కుల్లు బిదాతిన్ దలాల, బిదత్ ఏదైనప్పటికీ ప్రతి బిదఅతు దలాల, గుమ్రాహి, దుర్మార్గం, అపమార్గం, చెడు మార్గం, అక్రమం. ఇది కుల్లు బిదాతిన్ దలాల. ఈ మాటలు ఎవరి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన మాటలకి మధ్యలో నువ్వు పుల్లబెట్టి దానికి మార్గం చూసే పద్ధతి చేస్తున్నావు అంటే నీ మనసులో ఏముంది అనేది చెప్పాలి. కొంతమంది మన పండితులు ఏం చేశారంటే బిదత్ క్లాసిఫై చేశారు. బిదత్ హసన, బిదత్ సయ్యియా అని. దీనికి కారణం కూడా ఒకటి చెప్పుకున్నాం మనం. గతం ఏంటంటే తరావీ నమాజుల కోసం అబూ ఉబయ్ ఇబ్న్ కఅబ్ రజియల్లాహు తఆలా అన్హు గారిని తరావీ ఆచరించవయ్యా నువ్వు జమాత్తో అని జనాలకు అంటగట్టినటువంటి అప్పచెప్పినటువంటి ఉమర్ రజియల్లాహు తఆలా ఏం చేశారంటే జనాలు తరావీ నమాజ్ ఏ విధంగా చేస్తున్నారు రంజాన్ నెలలో వచ్చి చూశారు. చూస్తే జనాలందరూ ఏం చేశారంటే ఉబయ్ ఇబ్న్ కఅబ్ గారి వెనకాల నిలబడి నమాజ్ చేస్తున్నారు. ఒక ఫరజ్ నమాజుల్లో ఏ విధంగా ఇమాం ఉండి జనాలకు నమాజ్ చేస్తుంటే జనాలు సైలెంట్ గా ప్రశాంతంగా అదే విధంగా గమ్మున ఉండి చేస్తున్నారు, ఆ విధంగా నేడు మనం చేస్తున్నాం తరావి. ఆ విధంగా ఒక ఇమాం వెనకాల చదువుతుంటే అది చాలా మంచిది అనిపించింది ఉమర్ బిన్ ఫారూక్ రజియల్లాహు తఆలా గారికి. ఆయన చేశారంటే నేమతిల్ బిదతు హాదిహి అన్నారు. ఆ మాట, ఈ బిదత్ అనేది నిజంగా అది బిదత్ కాదు అని మనందరికీ తెలుసు. కానీ తన ప్రాపంచిక అవసరాలు దృష్టిలో పెట్టుకున్న వాడు ఏం చేయాలంటే ఆ మాటను అక్కడ నుంచి కాపీ చేసుకుని తాను ఎక్కడెక్కడ కావాలనుకుంటున్నాడో అక్కడ పేస్ట్ చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు మనం ఈ రోజుల్లో కంప్యూటర్ పై కూర్చుని కాపీ పేస్ట్ చేయడం ఎంత తేలికైందో వాళ్ళకు కూడా అదే కాపీ పేస్ట్ చేయడం ఈజీ అయిపోయింది. కానీ ఆ సందర్భంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన మాటలు పోతున్నాయి. లక్షలాది మంది, కోట్లాది మంది ఇటువంటి బూటకము వ్యక్తుల యొక్క మాటల వెనకాల పడి అనేకమైనటువంటి ఫజాయలతో కూడుకుంటున్న వస్తువులన్నీ ఏం చేస్తున్నారంటే జనాలు ఉటంకించుకుంటూ పోతున్నారు.
అటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఫజాయల్లో బలహీనమైన హదీసులు చెప్పుకోవటానికి వెలుసుబాటు ఉంది అని కూడా వాడు ప్రచారం చేసుకున్నారు. ఫజాయల్లో ఈ వెలుసుబాటు ఉంది అని ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీస్ మాట కాదు, వాళ్ళకి ఆ అనుమతి ఎవరు ఇవ్వలేదు. వాళ్ళే తమ వైపు నుంచి ఏం చేసుకున్నారంటే ఫజాయల్ అండి, ఏదో గొప్పతనాలు గురించి ఘనత గురించి చెప్పుకుంటున్నాం, వజు ఘనత చెప్పుకుంటున్నాం, సలాత్ ఘనత చెప్పుకుంటున్నాం, అదేవిధంగా నమాజ్ సౌమ్ అండ్ సియామ్ ఏదైతే ఉపవాసం దాని ఘనత చెప్పుకుంటాం అని వారు ఘనతలు చెప్పుకునే రూపంలో ఆ ఘనతను దాటిపోయి ఎక్కడైతే ఈ అవసరమో వదిలిపోయి తన వ్యక్తుల యొక్క తమ తలుచుకున్న యొక్క పండితుల యొక్క లేకపోతే ఈ అనేక మంది తమకు పనికొచ్చేటువంటి వ్యక్తులు ఏదైతే జనాలు సోషల్ సొసైటీలో వాటిని ఆదరిస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా వీళ్ళు ఏం చేశారంటే ఘనతగా పెట్టుకుని జనాల్ని మభ్యపెట్టే మార్గంలో తీసుకెళ్ళిపోతారు. ఇదే కారణంగా ఏం జరిగిందంటే కళల్లో ఉన్న వస్తువులు కూడా చెప్పడం మొదలుపెట్టారు. షరియత్లో కళకి ఎటువంటి విలువ లేదు. మీరు కళలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూశారు అనుకుంటే అది అల్హమ్దులిల్లా మీకు గొప్ప గౌరవం. ఫలానా వ్యక్తికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కళలో కనపడ్డారు అంటే ఆ వ్యక్తికి గౌరవం. అంతేగాని దానివల్ల ధర్మపరమైనటువంటి ఏ రూల్ కానీ ఒక ఆదేశం కానీ ఉనికికి రాదు. ఎందుకంటే కళ మనిషి తన చేతులతో బయట మార్కెట్లో కొనుక్కుని తెచ్చుకునే కళ కాదు. అది కళ అతని కంట్రోల్ లేనిది, అల్లా అతనికి ప్రసాదించాడు. మరి కళలో రకాల గురించి ఇంకో టైంలో ఎప్పుడున్నా మనం మాట్లాడుకుందాం. కళ మరి ఇలా కళలో ఇలా అడ్డం పెట్టుకున్నారంటే ఒక వ్యక్తి కళలో చనిపోయిన ఫలానా వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి జన్నత్లో హాయిగా ఉన్నాడు అని చెప్పుకోవటం. ఇటువంటి కథలు ఎన్నో కథలు, వేలాది కథలు ఉన్నాయి జనాల దగ్గర. ఈ కథలు ఏం చేశారంటే కళల రూపంలో వచ్చిన కథల్ని పుస్తక రూపంలో పెట్టి మన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది పండితులు ఏం చేశారంటే వాటిని ప్రోత్సహించి ఇది ఫజాయల్ 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 అని తీసుకొస్తే సామాన్య జనాలు విని 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 ఇది కూడా ఒక భాగం అనుకుని దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు దాని విరుద్ధంగా చెబితే మీరు సత్యమైన మాట చెప్పి సహీ మాట చెప్పి మీరు తప్పు అయ్యని జనాలు అనుకుంటున్నారు, వాళ్ళు కరెక్ట్ అని అనుకుంటున్నారు. ఇంకా ఏం కావాలి బిదత్ కావటానికి? ఇది మోజులో ఒక భాగం. బిదత్ హసన అని అంటే హసన జనాలు తనాలు చెప్పుకుంటే జనాలకు నచ్చింది ఇది ఉంటే దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యాక్సెప్ట్ చేసుకుంటాడు. చెడు విస్తరణ అని ఎక్కడ చెప్తున్నావు? నిజంగా ఒక విషయం ఆలోచిస్తే ఇది మంచి ఇది చెడు అని నిర్ధారించడానికి మనకు ఇస్లాం ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. మనం అనుకున్నది నిజమని కరెక్ట్ అనుకున్నది తప్పు కావచ్చు, మనం తప్పు అనుకున్నది నిజం కావచ్చు. అనేక మార్లు నేను మీకు అబ్దుల్లా బిన్ రవాహా రజియల్లాహు తఆలా గారి హదీస్ వినిపించాను. ఒక రోజున మదీనాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చేశారు కొంతమంది నిర్ధారించి నఖలా అనే ప్రదేశంలో మీరు వెళ్ళండి బాబు, అక్కడ ఉండండి, కాపలా కాయాలి, మీరు వెళ్ళి తీసుకోవాలండి. అబ్దుల్లా బిన్ రవాహా అన్సారీ రజియల్లాహు తఆలా చాలా గొప్ప వ్యక్తి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఆదేశించారు. ఆయన ఎవరు 10 మంది కావాలనుకున్నారు, అతని మాట వినగలుగుతారు, అతనితో ఉండడానికి సిద్ధంగా ఉంటారు. అటువంటి 9 మంది, ఈయన స్వయం 10 మంది. ఈ 9 మందికి వెళ్ళి మీరు ఫలానా దగ్గర ఉండండి, రేపు నేను వస్తాను అని చెప్పి ఆయన పంపించేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు. అదే రోజు అంటే మరుసటి రోజు రాత్రి వాళ్ళు వెళ్ళిపోతే మరుసటి రోజు శుక్రవారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖుత్బా ఇవ్వడానికి నిలబడినప్పుడు అబ్దుల్లా బిన్ రవాహా అక్కడే ఉన్నారు. అతన్ని చూడగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గుర్తొచ్చేసింది. నేను వీడు రాత్రి వెళ్ళమన్నాను కదా, వెళ్ళలేదు. నేను ఖుత్బా అయిపోయిన తర్వాత ఆయన దగ్గర పిలిచి అబ్దుల్లా బిన్ రవాహాని మీరు వెళ్ళండి అక్కడికి, వెళ్ళలేదేంటి అని అడిగారు. ఆయన ఏమన్నారు, అయ్యా నేను వాళ్ళకి చెప్పాను, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నేను మీ వెనకాల ఖుత్బా చదువుకుంటే నమాజ్ చేసుకుంటే నాకు ఎక్కువ పుణ్యం వస్తుంది అనే ఉద్దేశంతో ఆగాను, కానీ మీ మాటను నేను ఉల్లంఘించడం కానీ తిరస్కరించడం కానీ అలా చేయలేదు అన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే అన్నారు, నా మాట విని నువ్వు వెళ్ళిపోయి ఉంటే అప్పుడు నీకు ఎక్కువ పుణ్యం దొరికేది. నువ్వు అనుకున్నావు నా వెనకాల నమాజ్ చేస్తే దొరుకుతుందని, అది కాదు. అక్కడ ఆ మాట విని ఉంటేనే ఆయన తేడా కనపడుతుందా మీకు? అది చేసి ఉండాల్సింది. అందుకని మనం అనుకున్నట్టు కాదు. అలీ రజల్లాహు తఆలా అనుకున్నారు, మన ఆలోచనలకు ధర్మంతో సంబంధం ఏంటండి? సంబంధం లేదు. ధర్మం ఏం చెప్తే మనం ఫాలో అవటమే మిగిలింది.
మన ఆలోచన లెక్కేసుకుంటే టైము ఇది మసాజ్ చేసేటప్పుడు జురాబ్ అంటే సాక్స్ పై మసాజ్ చేసేటప్పుడు పైన మసాజ్ చేయమన్నారు, కింద చేయమని చెప్పలేదు. నా మనసు ఏమంటుంది? కింద చేయాలి అనిపిస్తుంది. షరియత్ ఏమంటుంది? పైన మాత్రమే చేయండి అంటుంది. అది మన విఘ్నత. దీని ద్వారా తెలుస్తుందంటే మన ఆలోచనకి షరియత్ అంద అవసరం లేదు, కానీ మనం మమ్మల్ని షరియత్లో ఇమిడ్చుకునే ప్రయత్నం చేయాలి. కానీ వీళ్ళు బిదత్ హసనా చేసే వాళ్ళు ఏం చేశారంటే తమ వైపు నుంచి అనేక విషయాలను బిదత్ హసనా అదేదేది ఉమర్ జిల్లా వరకు చెప్పిన మాట ఉందో ఆ మాటను అడ్డం పెట్టుకుని అనేక విధాలుగా అనేక వస్తువుల్ని షరియత్లో తీసుకుని వచ్చేశారు. తర్వాత చివరిలో ఏంటంటే కొన్ని విషయాలు ఇందాక మనం చెప్పుకుంటూ ఆపేసినటువంటి విషయాలు ఏంటంటే ఈ హదీసు పర్టికులర్ హదీస్ ఏదైతే ఉందో అది మోజు హదీస్, ఫ్యాబ్రికేటెడ్ హదీస్ అని మనకి ఎలా తెలుస్తుంది అనేది. ఎలా తెలుస్తుంది? నిజంగా మీరు నేను అందరం ఆ ఫీల్డ్కి చెందినటువంటి గొప్ప పండితులమై ఉంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఎప్పుడు పుస్తకం ఓపినా ఆ ఫీల్డ్కి సంబంధించిన మనం టాస్క్ చేస్తూ ఉంటే కొన్ని బలమైన వస్తువులు ఆటోమేటికల్లీ మనకు బోధపడతాయి. డైలీ లైఫ్ లో కూడా అంతే. ఒక డాక్టర్ ఉంటే మెడిసిన్ సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా చూస్తూ ఉంటాడు, రోగాలకు సంబంధించిన వస్తువులు చూస్తూ ఉంటాడు, కాబట్టి అతను దానికి సంబంధించిన వస్తువులు చాలా చక్కగా తెలుసుకుంటాడు. మరి కొంతమంది ఏం చేస్తారంటే అదేవిధంగా వేరే ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు మరి ఈ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు అలా ఉంటే వాళ్ళకి వస్తువులు తెలుసుకుంటాయి. వాళ్ళు నుంచి ఇప్పుడు మన అటువంటి గొప్ప పండితులు మన దగ్గర చాలా తక్కువ మంది ఉండిపోయారు. ఇప్పుడు మన వరకు వచ్చేటప్పటికి కొన్ని పనికొచ్చే రూల్స్, ఈ చెప్పుకునే రూల్స్ కొన్ని మనకు అవగతమవుతాయి, అర్థమవుతాయి. అందులో మొదటి వస్తువు ఇందాక చెప్పుకున్నప్పుడు హదీసును మనం 3 భాగాలుగా డివైడ్ చేశాం. ఇందాక హదీసు వివరణలో ఒకటి సనద్ ఉంటుంది అని చెప్పుకున్నాం, రెండవది మతన్ ఉంటుంది అని చెప్పుకున్నాం, మూడవది ఆ సనద్లో ఉన్నటువంటి ఒక్కొక్క యూనిట్ రావి ఉంటాడు, రివాయత్ చేసే వ్యక్తి ఉంటాడు అని చెప్పుకున్నాం. సనద్ అంటే అనేక మంది వ్యక్తుల యొక్క సంకలనం. మరి ఇప్పుడు ముందుగా మనం రావి వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారా మనకు అతను ఇది మోజు హదీస్ అని ఆ వ్యక్తి ద్వారా ఎలా తెలుస్తుంది కదా అని మనం ఏదన్నా వ్యక్తి తాను చేసిందల్లా చేశాడు, చనిపోయే ముందు బహుశా అతను ఆలోచన వచ్చింది, పశ్చాత్తాపడుతున్నాను, అతను స్వయంగా కన్ఫెస్ చేసుకుని అంగీకరించి అరే నేను ఎలాగూ చచ్చిపోతున్నాను, నిజంగా నేను తప్పు చేశాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించాలి అనే ఆలోచనతో నేను ఇలా చేశాను, ఫలానా చోట్ల ఇలా చేశాను, జనాలు తెలియజేసేస్తే ఆ ఎక్కడెక్కడ పాయింట్లు తాను కల్పించామని చెప్పాడు కాబట్టి అది మోజులోకి ఆటోమేటికల్గా వచ్చేస్తుంది. ఆ రోజుల్లో ఎవరైనా చేసిన వ్యక్తి యొక్క స్టోరీ చదివినప్పుడు మనకి తెలుస్తుంది. నేడు కూడా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తువులు చెప్పేస్తుంటారు నిరాధారమైన, వాడు ఆధారమైన వస్తువులు అందుబాటులో లేకపోవచ్చు, ఇలాంటి కూడా జరగవచ్చు. ఇది ఒకటి. ఇదేమంటే మొదటిది ఏంటంటే అతను స్వయంగా ఇందాక ఒక ఉదాహరణ ఇచ్చుకున్నాం, 40,000 హదీసు నేను తయారు చేశాను అని ఆ వ్యక్తి చెప్పాడు అని చెప్పాం. అతని పేరు కూడా మనం చెప్పుకున్నాం. అతని పేరు ఏం చెప్పుకున్నాం? ఇబ్ని అబీ ఔజా. అతను ఒప్పుకున్నాడు. ఇతను ఎప్పుడు చచ్చిపోయాడు పశ్చాత్తాపడడం కాదు, ఇతన్ని వధించడానికి నువ్వు ఇలా తప్పులు చేస్తున్నావు, నేను చంపేస్తాను ఇప్పుడు అతన్ని తల తీసేసే సమయం వచ్చినప్పుడు అప్పుడు ఏమన్నా చేస్తారు, వీరు చేసుకోండి, నేను 40,000 చేశాను, తక్కువ చేశానా ఏంటి గర్వపడుతూ చెప్తున్నాడు. ఇది ఆ పాయింట్. రెండోది ఆ వ్యక్తి ఈ విధంగా జరిగింది. తర్వాత ఈ హదీసులు ఎక్కువగా ఎందుకు వచ్చినంటే ఇందాక చెప్పుకున్నట్టు ఫజాయిల్లో వచ్చాయని ఇందాక చెప్పారు. రెండోది ఏదన్నా వ్యక్తి ఒక రివాయత్ చేసే వ్యక్తి ఎవరైతే రావి ఉన్నాడో ఆ సమాజంలో ఆ వ్యక్తి పట్ల జనాలలో వార్త స్ప్రెడ్ అయిపోయి
ఫలానా వ్యక్తి నమ్మదక్కుడు కాదురా, అతను వస్తువులు హదీసులు కల్పించి చెప్తుంటాడు అని స్ప్రెడ్ అయిపోతే అతను చెప్పిన మాట కూడా మోజువుల కిందకి వచ్చేస్తుంది. లేక ఎవరన్నా వ్యక్తి స్టడీ చేసినప్పుడు ఫలానా ఫలానా హదీసుల్లో ఫలానా వ్యక్తులు ఉన్నారు అని తెలిసినప్పుడు అటువంటి వ్యక్తుల యొక్క పేర్లు సెపరేట్ గా ఒక చోట రాసి వాటిపై ఏదన్నా కామెంట్ తయారు చేసి పెట్టుంటే ఇతను మౌజు హదీసులు చెప్పేవాడు అని అతను అటువంటి వ్యక్తులు 2-3 ఎవరన్నా అటువంటి సేమ్ పర్సన్ అలా చేస్తుంటే అది నమ్మకతగ్గమైన మౌజు లేకపోతే వచ్చేస్తుంది. ఈ వ్యక్తుల గురించి నేను చెప్తున్నా. తర్వాత సనద్ విషయానికి వచ్చేటప్పటికి సనద్లో అనేక వ్యక్తులు ఉంటారు. మరి అనేక వ్యక్తులు ఉన్నప్పుడు అందరి పేర్లు ఒక పద్ధతిలో ఉండాలి. తన తర్వాత పుట్టిన వాడి పేరు చెప్పి ఇతను నాకు చెప్పాడు అంటే 100 సంవత్సరాల తర్వాత పుట్టిన వాడి పేరు చెప్తే లెక్క సమయం. ఆ చెప్పేవాడు సంవత్సరాల ముందు చెప్పాలి. మరి ముందు సంవత్సరాలు ఉంటే అప్పుడు మీరిద్దరికి మధ్య ఎటువంటి సంబంధం ఉంది లేనప్పుడు లేకుండా చెబితే చైన్లో ఉన్న వ్యక్తులు ఇది ఏమవుతుందంటే ఇది కూడా బలహీనమైనగా అయిపోతుంది. మౌజు హదీస్ కిందకు వస్తుంది. మౌజు హదీస్ అన్ని బలహీనం జయీఫ్ హదీస్ లేఖలోకి వస్తాయని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. తర్వాత ఇంకో రీజన్ ఏంటంటే ఒక హదీస్ సనద్ ఉంది. సనద్ అంటే చైన్. ఆ చైన్ లో ఎవరన్నా వ్యక్తి ఏ పేరు తెలియని వ్యక్తి అన్నోన్ పర్సన్ అపరిచిత వ్యక్తి యొక్క పేరు చెప్పేశాడు మధ్యలో. ఈ పుస్తకాలలో ఫలానా వ్యక్తి ఎవరు వెతుక్కుంటూ వెళ్తే హదీసు పుస్తకాలన్నీ తిరిగేసిన ఆ వ్యక్తి యొక్క పేరు దొరకలేదు అనుకోండి. మరి ఆ వ్యక్తిని అతని సంబంధించిన వివరాలను ఎక్కడ తీసుకొస్తామండి? అది మౌజు కిందగా వస్తుంది. తర్వాత వచ్చేటప్పటికి మతానికి సంబంధించింది. మతం అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాట అని చెప్పుకున్నాం. మరి మతానికి సంబంధించిన బలహీనత ఎలా పడతామంటే ఇతను చెప్తున్న హదీస్ ఏదైతే మౌజు హదీస్ ఉందో అందులో ఉన్న మతం చదివిన తర్వాత ఖురాన్లో ఉన్న ఏదన్నా ఆయతుకు విరుద్ధంగా ఎగ్జాక్ట్లీ 222 అని నిలబడి ఉంటే అది నిజంగా ఖురాన్కు విరుద్ధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన హదీసులు ఎక్కడ మీకు దొరకవు జీవితాంతం. మరి ఇతను చెప్పింది అలా నిలబడుతున్నాడంటే ఇది కల్పితం అని ఆ పూటకు వెంటనే మైండ్లో స్ట్రైక్ అవుతుంది. తర్వాత ఈ హదీస్ ఎవరైతే చెప్తున్నాడో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆచరణ ఏ విధంగా జనాల్లో పూర్తిగా తెలిసిపోయి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చేశారు, నమాజ్ చేసేటప్పుడు చేతులు ఎత్తారు, నమాజ్ చేసేటప్పుడు చేతులు ఇలా కట్టుకున్నారు, జనాల్లో ఏ విధంగా బాగా స్ప్రెడ్ అయిపోయి ప్రతి ఒక్కరూ తెలిసినటువంటి విధంగా ఉన్న హదీసులకు విరుద్ధంగా ఏదన్నా చెప్తే సున్నకి ఎగనెస్ట్ గా ఉన్నదని ఉంటే అది కూడా మౌజు హదీసుల్లో వెళ్ళిపోతుంది. ఎందుకు మతం అన్నమాట. మరి మనం మాట్లాడుతున్నాం. మిగతా వచ్చేటప్పుడే కొన్ని హదీసులు జనాలు ఏం చేస్తారంటే మామూలు వినేవాడి మైండ్లో కూడా రాని విధంగా ఉంటుంది. కొన్ని మనుషుల యొక్క మామూలు మైండ్లో కూడా వచ్చే విధంగా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, నా దగ్గర ఉదాహరణకు ఒక హదీస్ ఉంది. ఓకే, అన్న రసూలుల్లాహి సల్లం గారు చెప్పారు అని అతను రివైట్ చేస్తున్నాడు. తన సదులో ఏమన్నాడు? ఇన్న సఫీనతను తాఫత్ బిల్ బైత్. నూహ్ అలైహిస్సలాం గారి ఓడ వర్షం పడి పూర్తిగా అలల రూపంలో అది బాగా వీరిచి నడవడం, నీళ్లలో కదలటం ప్రారంభించినప్పుడు అదేం చేసిందంటే కాబతుల్లా దగ్గరకు వచ్చి దాన్ని తవాఫ్ చేసిందట. నూహ్ అలైహిస్సలాం గారు ఉన్న ప్రదేశం ఇప్పుడు అంటే అది టర్కీలో చూపిస్తున్నారు దాన్ని. ఇది కాబతుల్లా ఎక్కడ ఉంది? మక్కాలో. అంత దూరం వరకు వాటర్ ఉన్నాయా అనేది మైండ్ యాక్సెప్ట్ కావట్లేదు. కాబట్టి తవాఫ్ చేసింది. ఇంకా చెప్తున్నాడు మరి సల్లత్ ఖల్ఫా అల్ మకాం ఇబ్రాహీం ఏదైతే ఉందో దాని వెనకాల 2 రకాతులు సున్నత్ చేసింది. మనుషులే సున్నత్ చేయడానికి అక్కడ స్థానం దొరకదు. ఓడకు 2 రకాతులు సలాత్ చేసి ఎలా చేస్తుంది ఓడ? రెండో మాట మకాం ఏదైతే ఇబ్రాహీం అలైహిస్సలాం గారు దాన్ని నిర్మించారో ఆ రాయి అక్కడ ఉంది.
ఒక స్తంభం రూపంలో, దాన్ని మకాం ఇబ్రాహీం అంటాం. మరి ఆ ప్రదేశంలో ఇబ్రాహీం అలైహిస్సలాం ముందా, నూహ్ అలైహిస్సలాం ముందా? నూహ్ అలైహిస్సలాం ముందు అయినప్పుడు మరి ఇబ్రాహీం అలైహిస్సలాం జాడ ఎక్కడ, అసలు మకాం ఇబ్రాహీం ఎక్కడొచ్చింది? ఇది మన మైండ్కి యాక్సెప్ట్ చేయట్లేదు. మరి చూస్తుంటే ధర్మానికి సంబంధించిన మతగాడు చెప్తున్నాడు, అతను వినేవాడు అబ్బో ఓడ తవాఫ్ చేసిందా, ఓడ సలాత్ చేసిందా, మకాంలో చేసిందా, తర్వాత మరి ఇటువంటి హదీసులు మౌజూ హదీసుల కిందకి వస్తాయి. ఇక మిగిలింది ఏంటంటే చివరిలో ఈ మౌజూ హదీసులు మొత్తం ఇందాక చెప్పుకున్నట్టు జయీఫ్ హదీస్ కిందకి. జయీఫ్ హదీసులు మనం యాక్సెప్ట్ చేయాలా వద్దా అంటే ఇందులో 3 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. మొదటి అభిప్రాయం ఏంటంటే దాన్ని ససేమిరా యాక్సెప్ట్ చేయము. దీన్ని ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి మరియు ఆయన పద్ధతిపై నడిచినటువంటి పెద్ద టీం ఆయనతో పాటు ఉన్నారు. మోజు హదీసులపై మనం ఆచరణ చేయవచ్చు అని చెప్పిన వాళ్ళు ఉంటే ఇబ్నే అరబీ అని టీంలు ఉన్నారు. వీళ్ళందరూ సూఫీలు. హదీస్ పేరు మీద ఏదన్నా వచ్చినా దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటామని తీసుకుంటాం. మూడో కేటగిరీ వాళ్ళు ఎవరంటే వీళ్ళిద్దరి మధ్య ఫజాయల్లో ఏదన్నా పనికొచ్చే విధంగా ఉంటే దాన్ని తీసుకుందాం, లేకపోతే వదిలేద్దాం. ఇందాక ఫదాయల్లో జరిగేటువంటి నష్టాలు ఏమైతే ఉన్నామో మనం తెలుసుకుందాం. అటువంటప్పుడు ఏమవుతుందంటే జయీఫ్ హదీస్ తీసుకోవడం వల్ల మనం మన ఆచరణలో కూడా జయీఫ్ అయిపోతాం. ఒక చిన్న ఉదాహరణతో మాట ముగించుకుందాం. ఉదాహరణ ఏంటంటే ఒక వ్యక్తి ఇల్లు కడుతున్నాడు. ఇల్లు కట్టడానికి ఏ స్థలంలో కడతాడు మీరు చెప్పండి. అతను కట్టే స్థలం కూడా బలిష్టమై గట్టిదై ఉండాలి. ఆ స్థలం బుసబుసలాడుతుంటే అక్కడ బుసలాడుతున్న వస్తువుపై అతను ఇల్లు కట్టాలనుకున్నవాడు ఏ విధమైన అరేంజ్మెంట్ చేసుకుంటాడు, ఎంత వరకు తవ్వుతాడు, అందులో ఎంత కరువు నుంచి సిమెంట్ వేసుకుంటూ వస్తాడు, దాన్ని పటిష్టంగా ఉండేటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దానిపై మణిక. మరి దానికోసం వాడే వస్తువులు, మెటీరియల్ అనండి, లేకపోతే మెటల్ అనండి, లేకపోతే ఇటుకలు అనండి, లేకపోతే సిమెంట్ అనండి, అందులో ఉపయోగించే వస్తువులన్నీ నాణ్యమైనవి ఉండట్టు చూసుకుంటాడు. అలా చేసుకున్నప్పుడే ఇల్లు మనగలుగుతుంది, ఉంటుంది. అలా కానప్పుడు ఎవరన్నా వ్యక్తి దాన్ని ఊక సముద్రంలో తీసుకెళ్లి ఇల్లు కడితే, ఎటువంటి నాణ్యత రూపాలు తీసుకోకుండా వస్తే ఆ ఇల్లు ఎంతకాలం ఉంటుంది, దాని విలువ ఏముంటుంది? సహీ హదీసులపై ఆచరణ చేయడం కూడా అది నాణ్యమైన వస్తువులతో నాణ్యమైన ఇల్లు కట్టుకున్నట్టు లెక్క. ఊక స్థలంలో ఊకపై ఇల్లు కట్టుకోవడంతో ఎలా ఉంటుంది అనేది ఈ జయీఫ్ హదీసులపై జీవితం గడపడం అనేది ఆ లెక్క. ఈ రెండిట్లో ఏది మనకు పనికొస్తుందో ఏది పనికిరాదు అనేది అంచనా వేయటం మన అందరికీ తెలిసిన వస్తువు. ఎందుకంటే మన రోజు ప్రతి ఒక్కడు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న కొండ కొనాలంటే 10 సార్లు పట్టుకుని దాన్ని టంటంగా మోగించి ఎక్కడైనా పగిలిందా, లేకపోతే శబ్దం మారి వస్తుందా, లేకపోతే కొన్నాడు ఉంటుందా లేదా, కింద పడితే పడకుండా ఉండే మార్గం ఏమైనా ఉంటుందా, అవన్నీ చూసుకున్నప్పుడు తన జీవితం ఏదైతే మరణించిన తర్వాత నిజమైన జీవితం ప్రారంభం కలగడానికి మార్గమైందో ఆ జీవితాన్ని గురించి ఎటువంటి లెక్క అదుపు లేకుండా ఎవడో ఫలానా వాడు చెప్పాడని, ఫలానా వ్యక్తి చెప్పాడని, రంగురంగుల బట్టలు వేసుకున్నటువంటి గొప్ప ఏదో వీరుడు ధీరుడు చెప్పాడని ఇలాంటి మాటలు చెప్పి మోసపోవటం వల్ల ఏ లాభం లేదు. మౌజూ హదీస్, జయీఫ్ హదీస్ అన్ని ఒకే కేటగిరీ. జయీఫ్ హదీసులకు దూరంగా ఉండి సహీ హదీసులతో మన జీవితాన్ని ముడిపెట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సూచించిన సహీ పద్ధతిలో జీవితం గడిపే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకు మనందరికీ సహకరించాలి, మన సన్మార్గం చూపించాలి మరియు ప్రోత్సహించాలి అనే దువా చేసుకుంటూ మాట ముగిస్తున్నాను. సుబ్హానకల్లాహుమ్మ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైరన్ వ అహ్సనల్ జజా.
మౌజు హదీసులు అంటే తప్పు హదీసులు మరియు తెలిసి ఇప్పుడు రెండవ అంశం గారు ప్రసంగిస్తారు. మీ వాయిస్ సరిగ్గా రావట్లేదు రబ్బని గారు. सलाम अलैकुम। वीडियो भी नहीं आ रहा और आवाज भी नहीं सुनी आ रही। రబ్బని గారు మీ వాయిస్ సరిగ్గా రావట్లేదు. దయచేసి ఒకసారి వీడియో ఆపి ఒకసారి మళ్ళీ ఇచ్చేయండి ఇన్షాల్లా. బహుశా రబ్బాని గారు మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నట్టున్నారు. దయచేసి మీరందరూ కొంతసేపు వేచి ఉండాల్సిందిగా కోరుతున్నాము. ఈ సందర్భంలో ఎవరైనా ఏదైనా ప్రశ్నలు అడగదలుచుకున్న వారు జనాబ్ మంజూర్ అహ్మద్ గారు లైన్లో ఉన్నారు. ఎవరైనా ఏదైనా ప్రశ్న అడగదలుచుకున్న వారు అడగవచ్చు. ఎవరైనా ప్రశ్న అడగదలుచుకున్న వాళ్ళు ఒకరు హ్యాండ్ రైజ్ చేయండి. చేయి పైకెత్తితే ఇన్షాల్లా వారికి అన్మ్యూట్ చేయడం జరుగుతుంది. ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు. నూర్, మీరు అడగండి, ప్రశ్న అడగండి. అహ్మద్ గారు జవాబు. నూర్ అని ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? ప్రశ్న అడగండి. మన రబ్బాని గారు లైన్ లో వచ్చారు. ఇన్షాల్లా అతని ప్రసంగం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅద వఅలా ఆలిహి వ అస్హాబిహి అజ్మఈన్ వమన్ తబిఅ బిఇహ్సాన్ ఇలా యౌమిద్దీన్. అమ్మా బఅద్. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్న లిల్ ముత్తఖీన మఫాజా وقال الله تعالى في موضع آخر ما كان للمشركين أن يعمروا مساجد الله شاهدين على أنفسهم بالكفر أولئك حبطت أعمالهم وفي النار هم خالدون إنما يعمر مساجد الله من آمن بالله واليوم الآخر
وأقام الصلاة وآتى الزكاة ولم يخش إلا الله فعسى أولئك أن يكون من المهتدين. وقال الله تعالى سبحان الذي أسرى بعبده ليلا من المسجد الحرام إلى المسجد الأقصى الذي باركنا حوله لنريه من آياتنا إنه هو السميع البصير. నేను చెప్పబోయే అంశము మానవ వికాసానికి మస్జిదుల పాత్ర. అనుకోవచ్చు, ఇదేంటండి మస్జిదుల ద్వారా మానవ వికాసం అంటారేంటి? అవును, ఈ భూప్రపంచంలో మానవుని యొక్క ఉనికి అప్పటి వరకే మిగిలి ఉంటుంది ఎప్పటి వరకైతే మూలమైనటువంటి ప్రధానమైనటువంటి మస్జిదు మిగిలి ఉంటుంది. 5వ సూర మాయిదా ఆయత్ నంబర్ 97 అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? జఅలల్లాహు బైతల్ హరామ కాబత బైతల్ హరామ ఖియామల్ లిన్నాస్. ఈ ఆయత్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, కాబా ఎప్పటి వరకైతే మిగిలి ఉంటుందో అప్పటి వరకు మానవ వాసము కూడా ఈ భూమిపై మిగిలి ఉంటుంది. ఏ క్షణమైతే కాబా ఈ భూమిపై నుంచి చెరిపివేయబడుతుందో మానవ వాసము కూడా ఈ భూమిపై సమాప్తమైపోతుంది. జఅలల్లాహు కాబతల్ బైతల్ హరామ్ ఖియామల్ లిన్నాస్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాబా మరియు మానవ ఉనికికి సంబంధం పెట్టాడు. మానవుడు ఈ భూమిపై నివసించడానికి వచ్చిన తర్వాత స్థాపించినటువంటి ఆలయమే కాబా. దాని ఉనికి ఉన్నంత వరకు మానవ నివాసం భూమిపై ఉంటుంది. ఆ తర్వాత మానవ నివాసం సమాప్తమైపోతుంది. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గగనయాత్ర వెళ్ళటము కూడా ఒక మస్జిద్ నుండే వెళ్ళారు. సహీహ్ బుఖారీకి హదీస్ వస్తుంది, హదీస్ నంబర్ 7517. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హరం కాబా నుండి తీసుకువెళ్ళాడు దేహముతో సహా. మరలా ముగింపు కూడా కాబాలోనే అయింది. 17వ సూర బనీ ఇస్రాయిల్ ఆయత్ నంబర్ 1లో అందుకే అల్లాహ్ అంటున్నారు, సుబ్హానల్లజీ అసరా బి అబ్దిహి లైల మినల్ మస్జిదిల్ హరామి ఇలల్ మస్జిదిల్ అక్సా. ఒకే రాత్రిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరిశుద్ధులైనటువంటి అల్లాహ్ తన దాసుడిని మస్జిద్ హరం నుండి మస్జిద్ అక్సాకు తీసుకువెళ్ళాడు. తర్వాత 7 ఆకాశాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అర్ష్ వద్దకు తీసుకువెళ్ళి మరలా భూలోకానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొన్ని నిమిషాలలో ఇవంత పెద్ద యాత్ర చేయించి వచ్చాడు, గగన యాత్ర. కాబట్టి మన జీవితంలో సాగే చిన్న చిన్న కార్యాలు మస్జిద్ నుండి చాలా సులభతరంగా అయిపోతూ ఉంటాయి. మనం మస్జిద్ నుంచి ప్రయాణం అవుతుంది. అందుకే ఫజర్, జోహర్, అసర్, మగ్రిబ్ నమాజ్లను పాటించి మనం చేస్తున్నటువంటి కార్యాలలో శుభం ఉంది, వికాసం ఉంది. ఇదా నదియ లిస్సలాతి మిన్ యౌమిల్ జుమ్ఆ ఫస్ఉ ఇలా జిక్రిల్లాహి వజరుల్ బై జాలికుం లకుం ఇన్ కుంతుం తఅలమున్ ఇదా ఉజిలతిస్ సలాతి ఫంతషిర్ ఫిల్ అర్ది వబ్తగు మిన్ ఫజ్లిల్లాహ్ వజ్కురుల్లాహ కతీరన్ లఅల్లకుం తుఫ్లిహూన్. జుమా నాడు మీకు అజాన్ వినిపిస్తే, ఆరాధన కొరకు పిలుపు వినిపిస్తే మీరు సమస్త వ్యాపారాలు మానేసి అల్లాహ్ యొక్క ఆలయాల వైపు పరిగెట్టుకుంటూ వచ్చేయండి. మరలా ఆరాధన ముగించుకున్న తర్వాత భూమిపై ప్రబలిపోండి ఉపాధి కొరకు. వబ్తగు మిన్ ఫజ్లిల్లాహ్, అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని వెతకండి, మీరు సఫలీకృతులు అవుతారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అన్నారు, ఫజర్ తర్వాత నువ్వు ఉపాధి కోసం బయలుదేరు, సఫలీకృతుడు అవుతావు. మస్జిద్ నుండి వికాసం ఉంది. మస్జిద్ నుండి పెద్ద యాత్ర చేశారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. గగన యాత్ర, మీరాజ్, అంత గొప్ప యాత్ర చేసి వచ్చారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకే మదీనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వలస చేసి వచ్చిన తర్వాత మొట్టమొదట చేసినటువంటి కార్యం ఏంటి? మొదటి తీరికలో ఆయన చేసినటువంటి కార్యం మస్జిద్ నిర్మాణం. మానవ వికాసం అక్కడి నుండే ఉంది. గొప్ప విజయం ఆయనకి దొరికింది మస్జిద్ల ద్వారా.
అల్లాహ్ యొక్క ఆలయం ద్వారా, మస్జిద్ ద్వారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నారు, వఅన్నల్ మసాజిద లిల్లాహి ఫలా తద్ఉ మఅల్లాహి అహదా. మస్జిదులు స్వచ్ఛంగా అల్లాహ్వి, కావున ఆయనతో పాటు మరొకరిని మీరు పిలవకండి. మానవ వికాసానికి మస్జిదులు పాత్ర చాలా ఎక్కువ. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన యొక్క యాత్రలు, ప్రయాణాలు చేస్తే తిరిగి వచ్చేటప్పుడు ముందు మస్జిద్లో వెళ్ళిపోయేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సఫలీకృతం కోసం, సాఫల్యం కోసం మనం చేస్తున్నటువంటి అది వ్యాపారమైనా లేదా ధార్మిక సేవ అయినా ఏ పైన అది సఫలీకృతం అవ్వాలంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆలయం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, సహీహ్ బుఖారీలో హదీస్ నంబర్ 662, వెళ్ళి నమాజ్ చేస్తూ ఉంటే స్వర్గములో, జన్నత్లో ఆతిథ్యము సిద్ధం చేయబడుతూ ఉంటుంది. అల్హమ్దులిల్లాహ్, ఆతిథ్యం జన్నత్లో మసీదులో వెళ్ళి మనం చేసినటువంటి ఆరాధన. మరియు అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అప్పుడప్పుడు మీరు జన్నత్లో వెళ్ళి జన్నత్ యొక్క ఫలాలు తింటుండండి. సహాబా ఆశ్చర్యపోయారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, జన్నత్ యొక్క ఫలాలు ఎలా? మీరు మస్జిద్లో వెళ్ళి సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ అని అల్లాహ్ యొక్క ధ్యానం చేయండి, జిక్ర్ చేయండి. జన్నత్లో వెళ్ళి జన్నత్ యొక్క ఫలాలు తింటుంటే సమానం. చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మం బనా లిల్లాహి మస్జిదన్ బైతన్ ఫిల్ జన్నా. ఎవరైతే అల్లాహ్ కొరకు మస్జిద్ కడతారో, అల్లాహ్ మస్జిద్లను ఎవరైతే కడతారో, అల్లాహు లహు బైతన్ ఫిల్, అల్లాహ్ వారి కొరకు జన్నత్లో ఒక అంటే మస్జిద్ని దేంతో సరిచారండి? ఇక్కడ జన్నత్లో ఉన్నటువంటి సరిచారు. మస్జిద్లను జన్నత్ మస్జిద్లో జన్నత్లో ఉన్నటువంటి ఇళ్లతో సరిపోల్చారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంత గొప్ప స్థాయి, స్థానం. మరి మానవ వికాసానికి మస్జిద్ మూలమైనదని తెలుస్తుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్లో సహాబాకు నేర్పించినటువంటి పాఠాలు ఎన్ని కాదండి, మనం దాన్ని లెక్క పెట్టలేము. ఒక హదీస్లో వస్తుంది, హదీస్ నంబర్ 219 సహీహ్ బుఖారీలో. ఒక వ్యక్తి మస్జిద్లో వచ్చాడు, ఒంటికి పోస్తున్నాడు. మస్జిద్లో వచ్చి ఒంటికి పోస్తున్నాడు. సహాబా కోప ఉద్రేకాల్లో వచ్చి ఆ వ్యక్తిపై దాడి చేయాలనుకున్నారు. మస్జిద్లో ఒంటికి పోస్తున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఊరుకోండి, ఆయన పనిని పూర్తి చేసుకోండి. అల్లాహు అక్బర్. ఇది మామూలు విషయం కాదండి. ఒక మస్జిద్లో వచ్చి ఒక వ్యక్తి ఒంటికి పోస్తున్నాడంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాతో అన్నారు, ఆయన తన పనిని పూర్తి చేసుకుని. పూర్తి అయిన తర్వాత మహనీయులు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక డోలుతో, ఒక బకెట్తో నీళ్లు తెండి. నీళ్లు తెచ్చిన తర్వాత దానిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పోయించారు. ఆయన వేసినటువంటి ఒంటిపై పోయించారు. పోయించి అన్నారు, మనం మూత్రం ఇక్కడ విసర్జించకూడదు, ఇది అల్లాహ్ యొక్క ధ్యానం చేసుకునే ప్రదేశం, అల్లాహ్ను ఆరాధించే ప్రదేశం. ఎంత చక్కటి ప్రవర్తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్లో సహాబాకు నేర్పించారు. సహీహ్ బుఖారీలో వస్తుంది, హదీస్ నంబర్ 408. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూస్తున్నారు, మస్జిద్ యొక్క గోడ కిబ్లా వైపు గోడపై ఎవరో ఉమ్ము వేశారు, చీముడి యొక్క ఉమ్ము వేశారు. అది ఎండిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక గులకరాయి తీసి, కంకర రాయి తీసి ఆ రాయితో దాన్ని శుభ్రం చేశారు.
తన చేతితో తన హస్తాలతో ఎవరు వేసినటువంటి ఆ ఉమ్మిని అది శుభ్రం చేస్తూ అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మస్జిద్ యొక్క కిబ్లా వైపు మీరు ఎప్పుడు ఉమ్మకండి. ఎంత గొప్ప విశేషం అండి మస్జిద్ యొక్క కిబ్లా వైపు ఉమ్మకండి అన్నారు. అలాగే మీరు కుడి వైపు కూడా ఉమ్మండి అన్నారు. కిబ్లా వైపు మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మాట్లాడుతున్నారు కాబట్టి అటు ఉమ్మకండి. మరి కుడివైపు మీ యొక్క పుణ్యాలను లిఖించే పవిత్రమైనటువంటి ఆ దైవదూతలు కిరాముల్ కాతిబీన్, కుడివైపు కూడా ఉమ్మకండి అన్నారు. ఎడమ వైపు కూడా మీ బట్ట తీసి ఆ బట్టలో ఉమ్మండి, లేదా పాదము కింద కాళ్ళ కింద ఉమ్మండి. అలా ఎందుకన్నారంటే ఆ మస్జిద్లో మట్టివి మన్నుతో ఉండేవి, అందుకే అలా అన్నారు. మస్జిద్లో ఎవరైనా ఒకవేళ ఉమ్ము వేస్తే దాని యొక్క కఫారా పరిహారం ఏంటి అంటే దాన్ని ఇది సహాబాకు మస్జిద్లో నేర్పించారు ప్రవక్త. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చేస్తున్నారు మస్జిద్లో. హదీస్ నంబర్ 461 సహీహ్ బుఖారీలో. నమాజ్ చేస్తూ ఆ తర్వాత నమాజ్ ముగించుకున్న తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆరాధన నేను ఇక్కడ చేస్తూ ఉంటే నిలబడి ఒక శైతాను, ఒక జిన్ నా నమాజ్ని పాడు చేయాలనుకున్నాడు. నేను ఆ శైతాన్ని కట్టేద్దాం అనుకున్నాను. ఎక్కడ? మస్జిద్ స్తంభానికి. మస్జిద్ విలువ చూడండి. మస్జిద్ స్తంభానికి కట్టేద్దాం అనుకున్నాను, కానీ నా సహోదరుడు సులైమాన్ అలైహిస్సలాం వారి దువా నాకు జ్ఞాపకం వచ్చింది. అల్లాహ్, నా తర్వాత ఎవరికి కూడా నువ్వు ఎంతైతే నాకు రాజ్యాధికారం ఇచ్చావో నా తర్వాత ఎవరికి ఇవ్వద్దని అల్లాహ్తో దువా చేసుకున్నాను. ఆ దువా గుర్తొచ్చింది, అందుకే నేను విడిచిపెట్టేశాను. లేకపోతే ఆ శైతాన్ని నేను కట్టేసేవాడిని. చూడండి, తన సహోదరుడైనటువంటి ఒక ప్రవక్త సులైమాన్ ఆయన్ని ఎంతగా గుర్తించారు. ఒక వ్యక్తి గొప్ప పదవిలో ఉండొచ్చు, గొప్ప హోదాలో ఉండొచ్చు, కానీ తన తోటి సోదరుడు యొక్క పదవిని కూడా గుర్తించాలి అని ఇక్కడ తెలుస్తుంది. తన తోటి సోదరుడైనటువంటి ఒక ప్రవక్త సులైమాన్ ఆయన చేసుకున్న దువాని ఆయన గుర్తించారు. నేను గొప్పవాడిని అనుకోలేదు, నా సహోదరుడు సులైమాన్ అలైహిస్సలాం వారి దువా నాకు గుర్తొచ్చింది కాబట్టి నేను ఆ జిన్నుని కట్టలేదు. లేకపోతే కట్టేస్తే మీరందరూ కూడా ఉదయం పగలు ఆ జిన్నుని చూసుకుంటారు. మస్జిద్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవ వికాసానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్లో కొంతమంది నీగ్రో వారు, నల్ల జాతి వారు, అబషి ఖడ్గ ప్రయోగం చేస్తున్నారు. బాణాలు బల్లెముతో ఆడటము, ఖడ్గాలతో ప్రయోగం చేస్తున్నారు. ఎందుకంటే రణభూమిలో యుద్ధములో ప్రావీణ్యత ఉండాలి కాబట్టి ప్రాక్టీస్ మస్జిద్లో చేస్తున్నారు. చేస్తుంటే ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వచ్చారు. బయటికి వెళ్ళండి అయ్యా అన్నారు. ఉమర్ ఫారూక్ కోపగించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉమర్ ఊరుకో. బను అర్ఫకద్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? ఓ బను అర్ఫకద్, మీరు నిర్భయముగా మీరు ఆడండి, ఈ ప్రాక్టీస్ మీరు నిర్భయంగా చేయండి అన్నారు. సహీహ్ బుఖారీలో హదీస్ వస్తుంది, హదీస్ నంబర్ 988. బను అర్ఫకత్ అన్నారు. పైగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన భార్య అయినటువంటి ఉమ్ముల్ మొమినీన్ ఆయిషా రజియల్లాహు అన్హా కూడా తీసుకొచ్చి చూపించారు వారి ప్రాక్టీస్ ని, వారు చేస్తున్నటువంటి ఖడ్గ ప్రయోగాల్ని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్ముల్ మొమినీన్ తీసుకొచ్చి చూపించారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ఖైదీని, బదర్లో దొరికిన ఖైదీలను కొంతమందిని మస్జిద్లోనే కట్టారు. ఎందుకు మస్జిద్లోనే కట్టారు? మస్జిద్లో ఎందుకు కట్టారంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్లో జరిగినటువంటి ఆరాధనలు, మస్జిద్లో జరిగినటువంటి బయాన్లు, అల్లాహ్ యొక్క మాటలు ఇవన్నీ కూడా వారు వినాలని, దాని ద్వారా వారిలో కూడా మార్పు వస్తుందని కొంతమంది సహాబా తర్వాత అందుకే కలిమా చదువుకున్నారు. అక్కడ సోదర భావం ఎలా ఉంటుంది వారిలో? దానికి కూడా పేదవాడని ఉండడు, అందరూ ఒకే వరుసలో నిలబట్టము,
కాళ్ళకు కాళ్ళు తగిలించి దగ్గర నిలబట్టము, ముందు వచ్చేవారు ముందు నిలబట్టము, తర్వాత వచ్చేవారు వెనక నిలబట్టము. అంటే జాతికి కులానికి ప్రాధాన్యత ఏమి ఉండదు. ఎవరు ముందు వస్తే వారికే ముందు స్థలము దొరుకుతుంది. ఈయన తక్కువ జాతి వాడు, ఈయన గొప్ప కులం వాడు, ఈయన అగ్రకులం వాడు, ఈయన చిన్న కులం వాడు, ఇవి నల్ల జాతి వాడు, తెల్ల జాతి వాడు. సహాబా యొక్క ఆచరణ కూడా చూడటానికి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్లో చేపట్టారు. వాటిని చూసి ఎంతమంది ఇస్లాం స్వీకరించారు. మనకు తెలుసు హదీసు ఎన్నోసార్లు విని ఉన్నాము. సహీహ్ బుఖారీ హదీస్ వస్తుంది. హదీస్ నంబర్ 4332. సుమామా బిన్ ఉసాల్ రదియల్లాహు అన్హు ఆయన ఇస్లాం తీసుకోకముందు మస్జిద్లోనే కట్టారు. ఒక హంతకుడు, ఒక నేరస్తుడు, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్లో కట్టారు. మస్జిద్లో కట్టిన తర్వాత ఆ వ్యక్తి యొక్క మంచి చెడ్డలు అడిగేవారు, రోజు ఆయన్ని పలకరించేవారు, ఆయనకి మంచి చెడ్డలు చూడమనేవారు, ఆయనకి అన్నపానీయాలు పెట్టమనేవారు. ఆయనతో ప్రవర్తించిన ప్రవర్తనకి ఆయన ఆకర్షితులైపోయాడు. ఆయన హృదయాన్ని గెలుచుకున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన హృదయాన్ని విజేత చేసుకున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. చివరికి ఆ వ్యక్తి కలిమా చదువుకోవలసి వచ్చింది. కలిమా చదువుకున్నాడు, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధేయుడైపోయాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రియుడైపోయాడు. అంత గొప్పగా ఉపయోగపడింది మస్జిద్. అంటే మానవ వికాసానికి మస్జిద్ యొక్క పాత్ర ఏమిటి, మస్జిద్ ని ఎలా వినియోగించుకున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఈ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఆ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్ లో ఉన్నారు. ఈలోపు ఆయనతో చాలా మంది ఉన్నారండి ఆకలితో. చాలా మంది మస్జిద్ లో ఇల్లు ఒకరు లేనటువంటి వారు ఉండేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో వారికి ఇల్లు గడప ఏమీ లేదు. అల్లాహ్ ధర్మాన్ని స్వీకరించినందుకు వారి ఇంటి నుండి వారిని గెంటేశారు. ఇల్లు వాకలు విడిచిపెట్టేసి వారు ఒట్టి బట్టతో, కట్టుకున్న బట్టతో, ఒక్క దుప్పటితో మస్జిద్లకు వచ్చేసారు. మసీదులోనే ఉండేవారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ సహాబాకు నేర్పించింది, అక్కడ సోదర భావాన్ని నేర్పించారు. సోదర భావాన్ని ఒక్క ఉదాహరణ ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. ఆ ఉదాహరణ అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు. ఇది జరిగింది మస్జిద్లోనే. సాద్ బిన్ రబీ రదియల్లాహు అన్హు వారు తీసుకువెళ్ళారు. అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ ని ఎవరైనా మీరు తీసుకువెళ్తారా? తీసుకువెళ్ళండి. సాద్ బిన్ రబీ నిలబడ్డారు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను నా సహోదరుడుగా చేసుకుంటాను, ఆయన్ని నేను తీసుకువెళ్తాను. తీసుకువెళ్ళారు. సాద్ బిన్ రబీ అన్నారు, నాకున్నటువంటి పొలాలు, వ్యాపారాలు ఇవన్నీ 2 భాగాలు చేస్తాను, అందులో సగం మీరు తీసుకోండి. అలాగే నాకు 2 భార్యలు కూడా ఉన్నారు. నేను ఒక ఆమెను విడిచిపెడతాను, ఇద్దరు తర్వాత మీరు నికా చేసుకోండి. అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు ఏమంటున్నారు? అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు హదీస్ ఉల్లేఖిస్తున్నారు. కితాబు నికాలు ఈ హదీస్ వస్తుంది. బారకల్లాహు ఫీ మాలిక వ అహ్లిక, దుఆ చేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ ధనములో, నీ కుటుంబములో బరకత్ ఇవ్వక, నాకు మార్కెట్ చూపించండి, నేను వ్యాపారం చేస్తాను అన్నారు అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు. ఇదంతా మస్జిద్లో జరుగుతుంది. అల్లాహ్ యొక్క ఆలయం మస్జిద్లో జరుగుతుంది. మానవ వికాసానికి మస్జిద్ యొక్క పాత్ర ఎంతో గొప్పది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన జీవితంలో ఆచరణాత్మకమైనటువంటి జీవితంలో చూపించారు మస్జిద్ ని ఎలా వాడాలి అని చెప్పి. ఖైదీ స్త్రీ గురించి వస్తుందండి. సహీహ్ బుఖారీలో హదీస్ నంబర్ 3835 సహీహ్ బుఖారీ. ఆ స్త్రీ ఒక పని మనిషిగా పనిచేసేది, ఒక దాసిగా ఉండేది. దాని స్త్రీ ఆమెపై ఒక నేరం మోపేశారు. ఎర్రగొడ్డ గురించి ఆమె ఒక కవిత్వం చెప్పేది. ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా వినేది. ఏంటి నువ్వు మాటి మాటికి ఎర్రగొడ్డ గురించి చెప్తావు అని అంటే, ఆ స్త్రీ అంటే ఆ ఎర్రగొడ్డ నా జీవితాన్ని మార్చింది. ఎలా, ఏం జరిగింది? ఏం జరిగింది ఏంటి? నేను పని మనిషిగా ఉండేదాన్ని. వారింట్లో అమ్మాయి కట్టుకునే పట్టు గుడ్డ ఎర్రటిది, నడుము కట్టు చాలా ఖరీదైంది. అది
స్నానం కోసం మరి ఒక గట్టుపై పెట్టింది. అదొక గద్ద వచ్చి తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఆ నేరం నాపై మోపేశారు. నన్ను నానా హింసలు పెట్టారు, నానా విధాలుగా కొట్టారు. అప్పుడు నేను ఇస్లాంలో లేనప్పటికీ అల్లాహ్తో దువా చేసుకున్నాను. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రబ్బని గారు బహుశా కనీసం రబ్బని గారిని అన్మిట్ చేస్తున్నాను. అన్మిట్ చేసి ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికాతు అంటుంది, నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను. నన్ను నాన్న హింసలు పెట్టారు, కొట్టారు, చివరికి నా బట్టలు కూడా ఊడగొట్టేశారు. ఆ రకంగా ఇన్వెస్టిగేషన్ చేశారు, నా గురించి నాపై టార్చర్ చేశారు. అల్లాహ్ సుబ్హానహు తాలా మరలా ఆ గెద్దతోనే, ఏ గెద్ద అయితే ఎత్తుకు వెళ్ళిపోయిందో ఆ గుడ్డను తీసుకొచ్చి నేను ప్రదేశంలోనే ఖచ్చితంగా పడేసింది. అందరూ చూసి ఆశ్చర్యపోయారు. నాకు కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా పట్ల నమ్మకం వచ్చింది. నేను అల్లాహ్ యొక్క కలిమా చదువుకున్నాను. నో ముస్లిం అయిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ స్త్రీకి మస్జిద్ లో ఉండే నివాసం ఏర్పరిచారు. ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా దగ్గర నిత్యం వచ్చి కలిసేటప్పుడు ప్రతిసారి కూడా ఆ కవిత్వం చెప్పేది ఆ పట్టు ఎర్రగుడ్డ గురించి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సాద్ బిన్ మాజ్ రదియల్లాహు అన్హు వారు గాయపడిన తర్వాత దీంట్లో ఖందక్ యుద్ధములో ఆయనకు ఒక బాణం తగిలేసింది, రక్త ప్రవాహం ఆగలేదు. మస్జిద్ లోనే ఆయనకు వైద్యం చేయడానికని మస్జిద్ పెట్టారు. రక్త ప్రవాహం కంటిన్యూగా జరిగేది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర నుండి వైద్యం చేసేవారు. చివరికి సాద్ బిన్ మాజ్ రదియల్లాహు అన్హు వారు మస్జిద్ లోనే శ్వాస విడిచిపెట్టారు. ఈ హదీస్ సహీహ్ బుఖారీలో వస్తుంది. హదీస్ నంబర్ 460. మన వికాసానికి మస్జిద్ యొక్క పాత్ర. సహీహ్ బుఖారీలో వస్తుంది హదీస్ నంబర్ 421. ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు హదీస్ ఉల్లేఖిస్తున్నారు. ఆయన అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బహ్రెయిన్ కి పంపించారు జకాత్ యొక్క ధనం తీసుకురావడానికి. బహ్రెయిన్ కి పంపించింది కూడా ఎవరినండి? ఈ ఉమ్మత్ యొక్క అమీన్ ని పంపించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నేను ఈ ఉమ్మత్ యొక్క అమీన్ ని బహ్రెయిన్ పంపిస్తాను జకాత్ యొక్క ధనం తీసుకురావడానికి. ఆయన పేరు రేపు నేను అనౌన్స్మెంట్ చేస్తాను అన్నారు, ప్రకటిస్తాను మస్జిద్ అన్నారు. సహాబా అందరూ కూడా నమాజ్ చేసిన తర్వాత ఇలా ఎత్తుగా ఇలాగా అందరు కూర్చున్నారు. ఎందుకంటే నా పేరు చెప్పాలి. ప్రతి వారి కోరిక ఏముందంటే నా పేరు చెప్పాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ఉమ్మత్ యొక్క అమీన్ నేను అవ్వాలని చెప్పి ప్రతి వారి యొక్క కోరిక ఉండేది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ ఉబైదా బిన్ జర్రా యొక్క పేరు తీసుకున్నారు. ఈ ఉమ్మత్ యొక్క అమీన్ అష్రా ముబషరాలు ఒక సహాబీ అబూ ఉబైదా బిన్ జర్రా, ఆయన పేరు తీసుకున్నారు. ఆయన్ని పంపించారు బహ్రెయిన్. అబూ ఉబైదా బిన్ జర్రా తీసుకొచ్చారు జకాత్ ధనము. ఎప్పుడు కూడా రానటువంటి అంత ఎక్కువ ధనము జకాత్ వచ్చింది. తీసుకొచ్చి మస్జిద్ లో పెట్టారు. చూడండి మస్జిద్ యొక్క పాత్ర ఏముందో. మస్జిద్ లో నిండిపోయింది జకాత్ ధనముతో. సహాబా కూడా నమాజ్ కి చాలా ఎక్కువ మంది వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరంతా కూడా ప్రశాంతంగా ఉండండి, అందరికీ నిండుగా నేను ఇస్తాను. కానీ ఈ నా ఉమ్మతు ఆకలితో చనిపోతుందనే విషయం నాకు భయం లేదు, కానీ ధనము ఎక్కువైపోయి ఫిత్నాలో పడిపోతారనే భయము నా ఉమ్మత్ కోసం ఉందన్నారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆ తర్వాత ఎవరికి అక్కడ ఉన్నటువంటి ప్రతి వారి పేరున అందరినీ పిలిపించి
ఇస్తున్నారు, పంచుతున్నారు మస్జిద్లోనే జకాత్ యొక్క ధనం. ఈ లోపు అబ్బాస్ రజియల్లాహు అన్హు వచ్చారు. ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చిన్నాన్నగారు. ఆయన కూడా వచ్చన్నారు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, బదర్లో నేను మరియు అకీల్, నా కొడుకు అకీల్, ఆయన కూడా ఖైదీగా దొరికిపోయాం. చాలా ధనము ఇవ్వవలసి వచ్చింది పరిహారంగా. అందుకే నా దగ్గర ధనము లేకుండా అయిపోయింది. కాస్త నాకు ఎక్కువ ఇవ్వండి అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, చిన్నాన్న, మీకు ఎంత కావాలంటే మీకు తోచినంత, మీకు కావలసినంత మీరు తీసుకువెళ్ళండి అన్నారు. ఆయన ఏం చేశారు? ఒక పెద్ద దుప్పటి తీసుకొచ్చి దుప్పటి పరిచారు. అందులో పూర్తిగా ధనము నిండగా వేసుకొని మూట కట్టుకొని లేపుతున్నారు, లెగటం లేదు. చాలా బరువుగా ఉంది, ఎక్కువ వేసుకున్నా అని చెప్పి కాస్త ప్రవక్త వారి కాస్త చూస్తున్నారు. అయ్యా, ఎవరికైనా పురమాయించండి కొంచెం మోయడానికి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అది ఎంత మాత్రం సుతరాము జరగదు, మీకెవరు కూడా సాయం చేయరు. వలా తజిరు వాజిరతున్ విజ్రా ఉఖరా, ఒకరి భారాన్ని మరొకరు మోయారు. ఖురాన్ ఆయత చదువుతుంది. అమరైనా కొంచెం అలా భుజం మీద ఎత్తియండి. లేదు. వలా తజిరు వాజిరతున్ విజ్రా ఉఖరా, ఒకరి భారాన్ని మరొకరు మోయారు అంటున్నారు. మరి ఏం చేయాలి? తగ్గించుకోవాలని చెప్పి కొంచెం తగ్గించుకోండి. మళ్ళా లేపలేకపోతున్నారు. కాస్త సాయం చేయండి. లేదు, మీరే మోసుకోండి. ఒకరి భారం మరొకరు మోయారు. సరే అని చెప్పి తగ్గించుకుంటున్నారు, భుజం మీద వేసుకుంటున్నారు. వేసుకున్న తర్వాత ఇటు అటు తూతూ ఎంతో కష్టంగా వెళ్ళిపోతున్నారు. జకాత్ యొక్క ధనము కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్లో పంపిణీ చేశారు. ఒకసారి నమాజులో ఉన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. నమాజు ముగించుకున్నారు. అకస్మాత్తుగా అందరినీ దాటుకుంటూ తొందరగా వెళ్ళిపోయి, ఇప్పుడు కూడా అలా వెళ్ళదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. దేంటి ఎలా వెళ్ళిపోతున్నారు అని అందరు చూస్తున్నారు. తర్వాత కొంత బంగారం తీసుకొచ్చి అంటున్నారు, ఇది జకాత్, నేను మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది, అందుకే నేను వెంటనే తీసుకొచ్చాను, దీన్ని వెంటనే పనిచేయాలని చెప్పి అనుకున్నాను. ఆ మహనీయులు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే సహీహ్ బుఖారీలో ఒక హదీస్ వస్తుంది. హదీస్ నంబర్ 4556. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వ్యభిచరించినటువంటి ఒక యూద జంటను తీసుకొస్తారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తీర్పు చేయమని. మస్జిద్లో జనాజా చదివే ప్రదేశం వేరే. చాలా మంది మస్జిద్లో జనాజా తీసుకురారు. మస్జిద్ మైలైపోద్దని, మైల పట్టుకుంటుందని ప్రజలు అనుకుంటున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాన్ని ఖండించారు. జనాజా మస్జిద్లో తీసుకొచ్చేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మస్జిద్లో తీసుకొచ్చి ఎక్కడైతే జనాజా పెట్టేవారో ఆ ప్రదేశంలో వారికి శిలా శిక్ష విధించారు. పబ్లిక్ లో అందరు చూస్తూ ఉండగా రాళ్లతో కొడుతున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో అందుకే అంటున్నారు, వ్యభిచరించినటువంటి స్త్రీ పురుషులను 100 కొరడా దెబ్బలు కొట్టండి. الزانية فاجلد كل واحد منهما 100 جلدة. 100 కొరడా దెబ్బలు ఎలా కొట్టాలి? పబ్లిక్ లో, ప్రజలలో, మస్జిద్ ఆవరణలో. ఎందుకంటే దాని ద్వారా గుణపాఠం వస్తుంది. వేరే వారు ఎవరు కూడా అటువంటి నేరం చేయడానికి ధైర్యం చేయలేరు. మస్జిద్ రకమైన శిక్ష విధించారు. మస్జిద్ బయట ఇటువంటి ఎన్నో విషయాలు. సహాబా ఆకలితో బాధపడుతున్నారు, మస్జిద్లో ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు వచ్చి నిలబడ్డారు. అనస్, ఏమైంది? అబూ తలా పంపించారా? అవునన్నారు. అవును ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అబూ తలా నన్ను పంపించారు. సహీహ్ బుఖారీ హదీస్ వస్తుంది. హదీస్ నంబర్ 5318.
అయితే పదండి అని మొత్తం ఆకలిగా ఉండే సహాబా అందరినీ కూడా తీసుకువెళ్ళారు. ఉమ్మే సులైం భార్య అబూ తలాత్ అంటుంది, ఏంటి మొత్తం జమాతి వచ్చేస్తున్నారు, రానివ్వండి. అల్లాహ్ యొక్క ప్రవక్త ఆయన వద్ద ఉన్న ఈ 2-3 రొట్లు పెట్టేద్దాం అంతే. అవి పెట్టేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి కూడా ఇచ్చారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ రొట్టెల్ని ముక్కలు ముక్కలు చేశారు. అందులో నెయ్యి పోశారు. సుమారుగా 80 మంది ఉన్నారు సహాబా. 10 మంది పంక్తులు పంక్తులుగా వచ్చి తింటూ వెళ్ళండి. ఇది మస్జిద్ నుండే బయలుదేరి చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం. శుభాలకు నివాసము, శుభాలకు నివాసము జన్నత్ ఈ మస్జిద్. అందుకే మస్జిద్ ఎవరైతే కట్టారో అల్లా జన్నత్ లో వారి కోసం ఒక ఇల్లు కడతారన్నారు ప్రవక్త. అంటే మస్జిద్ ని జన్నత్ లో ఉన్నటువంటి ఇళ్లతో సరిపోల్చారు ప్రవక్త. మం బనా లిల్లాహి మస్జిదన్ బనల్లాహు లహు బైతన్ ఫిల్ జన్నా. జన్నత్ లో ఆ వ్యక్తి కోసం అల్లా ఇల్లు కడతారు. జన్నత్ లో ఎలాగైతే శుభం ఉంటుందో మస్జిద్ లో కూడా అలా శుభం ఉంటుంది. అల్లాహ్కి. అందుకే మనం మస్జిద్ లో ప్రవేశించేటప్పుడు ఏం చదువుతాం? అల్లాహుమ్మ ఫ్తహ్ అబ్వాబ రహ్మతిక. అల్లా నీ కారుణ్యపు ద్వారాలు నా కొరకు తెరిచేయాలి. కారుణ్యపు ద్వారాలు మస్జిద్ ద్వారా తెరవబడతాయి. మస్జిద్ ద్వారాలు ఎలాగైతే మనం తెరుస్తామో మన కొరకు అల్లా కారుణ్యపు ద్వారాలు కూడా అలాగే తెరుస్తాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే ఏమన్నారు? ఎవరైతే మస్జిద్ వైపు వెళ్తారో, సహీహ్ బుఖారీలో హదీస్ వస్తుంది, హదీస్ నంబర్ 647. ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క పుణ్యం దొరుకుతుంది. ఒక పాపం క్షమిస్తాడు. ఒక దర్జా, ఒక స్థాయి స్థానం వారికి పెరుగుతుంది. సహాబా దూరం నుండి వచ్చేవారు. వారు అనుకున్నారు దగ్గరలో ఇల్లు తీసుకుందాం అద్దెకి అనుకున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎంత దూరం నుండి వస్తే అంతే వారికి పుణ్యం ఉందన్నారు. అంటే ఎన్ని అడుగులు పెరిగితే అంతే వారికి పుణ్యం ఉంది అని అన్నారు. అలాగే మస్జిద్కి ముందొచ్చే వారికి ఎంతో ఘనత ఉంది. ముందు వరుసలో నిలబడే వారికి కూడా ఎంతో ఘనత ఉంది. అవును, ముందొచ్చే వారి గురించి మనము జుమా యొక్క హదీస్ తెలుసుకుంటే సరిపోతుంది. సహీహ్ బుఖారీలో హదీస్ నంబర్ 881. జుమా నాడు ఎవరైతే మస్జిద్లో ముందు వస్తారో వారు ఒక ఒంటె కుర్బానీ చేసే పుణ్యం. తర్వాత వచ్చేవారికి ఒక ఆవు, ఒక ఎద్దు, తర్వాత వచ్చేవారికి ఒక మేక, తర్వాత వచ్చేవారికి ఒక కోడి, తర్వాత వచ్చేవారికి ఒక గుడ్డు. ఇమాం గారి ఖుత్బా స్టార్ట్ అవుతే ఆ ద్వారాల దగ్గర నిలబడి ఉన్నటువంటి దైవదూతలు పేర్లు నోట్ చేస్తూ ఉంటారు. వారు కూడా తమ యొక్క కార్యాన్ని ముగించి పుస్తకాలు కట్టేసి వారు కూడా వచ్చి కూర్చొని ఖుత్బా ఆలకిస్తారన్నారు. ఎన్నో విషయాలు ఇలాంటి మనం చెప్పుకోలేము, అన్ని విషయాలు ఉన్నాయి. మానవ వికాసానికి మస్జిద్ యొక్క పాత్ర గొప్పది, దాన్ని మనము వర్ణించలేము. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తి ఎవరా వ్యక్తి? జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు. హదీస్ నంబర్ సహీహ్ బుఖారీలో 2097. జాబిర్, ఏంటి నీ వంటి ఇంత స్లోగా వెళ్తుంది? ఏంటోనండి ఓ ప్రవక్త, ఎంత ప్రయత్నించినా అది వెనక్కే ఉంది, నెమ్మదిగా నడుస్తుంది కానీ అసలు నడవటం లేదు. అన్ని వంటలు దానికంటే ముందు వెళ్ళిపోతున్నాయి. అలా ఉందా అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. సరే అని చెప్పి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన యొక్క కర్ర తీసుకొని ఒంటిపై వెనక ఒక్క దెబ్బ కొట్టారు అల్లాహ్ పేరుతో. అంతే, ఇంకా ఒంటిని ఆపవలసి వస్తుంది జాబిర్. ఈ యొక్క ఎంత వర్గం ఆ జమాత్ యొక్క ఒంటిలన్నింటినీ దాటుకొని ముందుకెళ్ళిపోతుంది. ఎప్పుడు ఆ ఒంటిని ఆపవలసి వస్తుంది, అంత స్పీడ్గా వెళ్తుంది ఒంటి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, జాబిర్ ఒంటిని నమ్మేస్తావా? తప్పకుండా ఓ ప్రవక్త, నమ్మేస్తాను, నాకు డబ్బులు కూడా అవసరం ఉన్నాయి. సరే, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మస్జిద్కి రా, నేను ఈ యొక్క డబ్బులు ఇచ్చేస్తాను. సరే ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ ఒంటిని నేను నమ్మేస్తాను. బేరం కూడా అయిపోయింది, ఓకే అన్న. ఆ మరుసటి రోజు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత జాబిర్ తన ఒంటిని తీసుకువెళ్ళారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బిలాల్తో అన్నారు, బిలాల్
దీని వంట యొక్క డబ్బులు ఎంత ఉన్నాయో అవన్నీ కూడా రెడీ చేసి ఇచ్చేయాలి. మనం తీసుకొచ్చారు. జాబిర్ వచ్చారు మస్జిద్లో. జాబిర్ ముందు 2 రకాలు చదువుకున్నారు. చూడండి, మస్జిద్కి పిలిచారు, 2 రకాలు చదువుకున్నారు. ఆయన 2 రకాలు చదువుకున్నారు. చదువుకున్న తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర వచ్చి కూర్చున్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, జాబిర్ ఇదిగో ఈ వంట యొక్క డబ్బులు తీసుకో, ఆ వంట కూడా తీసుకో. వంట తీసుకొని డబ్బులు తీసుకున్నారు. జాబిర్ వెళ్ళిపోతున్న వ్యక్తిని మరలా పిలిచారు. పిలిచి అన్నారు, జాబిర్ వంట కూడా తీసుకెళ్ళిపోయాను. జాబిర్ ఆనందం పట్టలేకపోయాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నా వంట కూడా నాకు ఇచ్చేసారు, వంట కొనుక్కున్నారు, మళ్ళా అదే వంట నాకు బహుమతి కూడా ఇచ్చేసారు. అంత సంతోషపడిపోయాడు. జాబిర్ ఒక సహాబీ అండి, ఒక సహాబీ కాదు, సహాబా అందరితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలా ప్రవర్తించేవారు. మస్జిద్లో అలా నేర్పించేవారు. పరస్పరము ప్రేమ, దయ, జాలి, అనుగ్రహం మస్జిద్ల నుండే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించారు. మానవ వికాసము మస్జిద్లోనే ఉంది. అందుకే మస్జిద్కి వచ్చి మనము ధ్యానం చేస్తే, జికిర్ చేస్తే జరుగుతుంది ఏంటి? అంత భారం అంతా కూడా మనం ఒక్కసారి మర్చిపోతాం. సహాబాలో ఒక సహాబీ అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నాకేంటో కానీ అర్థమవదు, నీ దగ్గరికి వచ్చి కూర్చుంటే ఈ విషయాలు, ధార్మిక విషయాలు వింటూ ఉంటే అసలు బయట లోకం మర్చిపోతాను. మర్చిపోయి అదొక లోకంలో వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదంతా మర్చిపోయి వ్యాపకాల్లో పడిపోతున్నాం. వ్యాపారాల్లో, పిల్లల్లో, భార్య పిల్లల్లో, ఇంటి చదువుల్లో, వ్యాపకాల్లో పడిపోతున్నాం. ఏదైనా నాలో వంచన ఉందా ఏంటి అని నాకు భయస్తుంది. నాలో వంచన ఉంది ఏంటో అని భయం వేస్తుంది నాకు. ఆ సహాబీ ఎవరితో? అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు ఉన్నారు. సిద్దిక్ అక్బర్ కూడా అప్పుడప్పుడు అలాగే జరుగుతుంది నాకు కూడా అన్నారు. తర్వాత ఇద్దరు వెళ్ళి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ఏంటి ఓ ప్రవక్త ఇలా జరుగుతుంది అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అది సహజమే. ఒకవేళ మీరు మస్జిద్లో ఉన్నప్పుడు మీకు ఎలా ఉంటుందో అలాగే మీ ఇంటిలో కూడా ఉంటే మరి దాన్ని మేము వర్ణించలేమన్నారు. అంత గొప్ప బహుమతి, గాడ్ గిఫ్ట్ అన్నారు, అల్లాహ్ యొక్క అనుగ్రహం అన్నారు. అలా ఉంటే అయితే నిత్యం అలా ఉండదు, కానీ అలా ప్రయత్నించండి అన్నారు. కాబట్టి మస్జిద్ గురించి ఒక ఉదాహరణ ఇస్తాను. ఏమండి, లోటస్ మనం చూసాం కదా, పువ్వు, లోటస్ పువ్వు. లోటస్ పువ్వు ఎక్కడుంటుంది? చలమలు ఉంటాయి కదా, చలమల్లో ఉంటాయి. చలమలు నీటిలో, బురదలో ఉంటాయి లోటస్ పువ్వు. ఆ పువ్వు సూర్యుని తేజస్సుకి ఏమవుతుందంటే వికసిస్తుంది. మరలా సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత అది ముక్కిలించిపోతుంది. సూర్యుని తేజస్సుకు మళ్ళా వికసిస్తుంది. అచ్చు మస్జిద్ కూడా అటువంటిది. మనం మస్జిద్కి వచ్చేటప్పుడు వికసిస్తూ ఉంటాం, మన హృదయం వికసిస్తూ ఉంటుంది. అక్కడ వినినటువంటి ఖురాన్, అక్కడ వినినటువంటి మాటలు, అక్కడ తెలుసుకున్నటువంటి విషయాల ద్వారా. అందుకే సహాబా అన్నారు, బయట లోకం మర్చిపోతామండి అన్నారు. వికసిస్తూ ఉంటుంది. మరలా ఇంటికి వెళ్ళిపోతే ఏమవుతుంది? అది ముక్కిలించుకుపోతుంది. అందుకే 5 పూటలు నమాజ్ పెట్టారు. అదే పువ్వుని మీరు ఒక పని చేయండి, చలమ నుండి తీసి బయట పడేయండి. ఏమండి, నాకు సమాధానం ఇవ్వండి, అది వికసిస్తుందా? చలమ నుండి తీసి బయట పడేస్తే ఏమండి, నీటి బురదలో నుంచి బయట పడేస్తే వికసిస్తుందా? సూర్యుడు ఉన్నా కూడా వికసించదు. మస్జిద్ నుండి మన కనెక్ట్ తెగిపోతే మనం వికసించం, ముక్కిలించుకుంటాం. కాబట్టి వికాసం అనేది అల్లాహ్ యొక్క ఆలయం ద్వారా, మస్జిద్ ద్వారా. మస్జిద్ని ఆ రకంగా చేయండి. మస్జిద్ ఒక బజార్లా చేసుకోకండి. మస్జిద్ ఒక వ్యాపార ప్రదేశంగా చేసుకోకండి. మస్జిద్ ఒక తగువులు గొడవల ప్రదేశంగా చేసుకోకండి. మస్జిద్లో నిత్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మాటలు జరిగే విషయంగా చేసుకోండి. అందుకే సహీహ్ ముస్లిం షరీఫ్ లో ఒక హదీస్ వస్తుంది, హదీస్ నంబర్ 2966. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మస్తమా ఖౌమన్ ఫీ బైత్ మిన్ బుయూతిల్లాహ్ యత్లూన కితాబల్లాహి యతదారసునహు ఇల్లా నజలత్ అలైహిముస్ సకీనా వ గషియతుముర్ రహ్మా వ అహ్ఫత్ అలైహిముల్ మలాయిక వ జకరల్లాహు ఫీమా ఇందహు.
ఎవరైతే మసీదులో కూడుతారో, కూడిక అవుతుంది, మసీదులో సమావేశం అవుతారు, అందరూ కూడా సమావేశమై ఖురాన్ చదువుతారు, యత్లూన కితాబ్ అల్లాహ్ యొక్క గ్రంథం చదువుతారు, వైతదారసూన అల్లాహ్ యొక్క మాటలు వింటారు, దరసులు వింటారు, బయాన్లు వింటారు. ఇల్లా నజలత్ అలైహిం సకీనా, ప్రశాంతత అవతరిస్తుంది, వారిపై ప్రశాంతత అవతరిస్తుంది. ప్రశాంతత గురించి ప్రజలు ఎక్కడెక్కడే వెతుకుతారు. హోటల్స్ లో, పార్కుల్లో, సినిమా థియేటర్లలో, క్లబ్బుల్లో ఎక్కడెక్కడో వెతుకుతారు. ప్రశాంతత ఎక్కడ లేదు. బీచ్ ఒడ్డున ఎక్కడ లేదు ప్రశాంతత. అల్లాహ్ యొక్క మస్జిద్లో, అల్లాహ్ యొక్క మస్జిద్లో, అల్లాహ్ యొక్క ధ్యానంలో. అలా బిజిక్రిల్లాహి తత్మయిన్నల్ ఖులూబ్. జాగ్రత్త, అల్లాహ్ యొక్క ధ్యానము ద్వారా మీ హృదయాలకు ప్రశాంతత ఉంది అన్నారు. నజలత్ అలైహిం సకీనా వగషియతుముర్ రహ్మా వఅఫత్ అలైహిముల్ మలాయికా. వారికి కారుణ్యము క్రమ్ముకుంటుంది, వారిపై దైవదూతలు క్రమ్ముకుంటారు, కారుణ్యపు దీవెనలు దీవిస్తూ ఉంటారు. వజకరల్లాహు ఫీమా ఇంద, అల్లాహ్ తన వద్ద ఉన్నటువంటి దైవదూతల వద్ద వారి గొప్పతనాన్ని చర్చిస్తూ ఉంటాడు, చాటుతూ ఉంటాడు. నా దాసుడు, నా దాసుడు, చూసారా నా దాసుడు అని తన దాసుల యొక్క గొప్పతనాన్ని తన వద్ద ఉన్నటువంటి దైవదూతలతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చర్చిస్తూ. ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. మస్జిద్ మానవ వికాసానికి ఒక పాత్ర మస్జిద్. మీరు కావాలంటే మీ జీవితంలో, చాలా మంది జీవితాల్లో మస్జిద్ ద్వారా వారు ఎలా మారారు, వారిలో ఎలాంటి మార్పు వచ్చారు. ఎంతో మంది చేసేవారు, తాగుబోతులు, వ్యభిచారులు, దుర్మార్గపు కార్యక్రమాలు చేసేవారు కూడా మస్జిదులకు వచ్చి 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 వారి జీవితం క్రమేణా మార్పు వచ్చింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఇల్లు మస్జిదులు మానవ వికాసానికి ఒక మంచి ప్రదేశం. కాకపోతే మస్జిద్ని ఆ రకంగా మనం వినియోగించుకుంటున్నామా, మస్జిద్ని అలా ఉపయోగించుకుంటున్నామా అనేది మనం చూసుకోవాలి, సంస్కరించుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వారు పదించే భాగ్యాన్ని సాయపాక. అల్లాహ్ బ్రతికిన నాలుగు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين واجعلنا للمتقين إماما. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم